instruments in the OBG. So ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ఓబీజీలో రైట్ సో ఆబ్స్టిక్స్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ని మనం యూజ్ చేస్తాం, మోస్ట్ కామన్లీ యూజ్ చేసే ఇన్స్ట్రుమెంటల్ డివైజెస్ ఏంటి? ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ ఆబ్స్టిక్ అండ్ గైనకలాజికల్ ఏంటి అంటే సమ్ ప్రొసీజర్స్ ఉంటాయి, సమ్ ప్రొసీజర్స్ ఆర్ విచ్ ఆర్ రియల్లీ యూజింగ్ సమ్ డివైజెస్ రైట్. సో ఆ ఇన్స్ట్రుమెంటల్ డివైజెస్ అనేవి ఏంటి అనేది ఒక్కసారి మనం కనుక చెక్ చేసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంటల్ డివైజెస్లో ఇక్కడ 1 by 1 మాట్లాడుకుందాము రైట్. సో అండ్ హియర్ ద ఫస్ట్ ఇన్స్ట్రుమెంటల్ డివైస్ క్లోజ్ చేయండి. ఫస్ట్ ఇన్స్ట్రుమెంటల్ డివైస్ ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే రైట్. సో దట్ ఈస్ ఏంటి అంటే ఫస్ట్ ఇన్స్ట్రుమెంటల్ డివైస్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇన్స్ట్రుమెంటల్ డివైస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటిది? ఇది ALS ఫోర్సెప్. సో ALS ఫోర్సెప్ని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ డివైస్ ఏ పర్పస్లో యూజ్ చేస్తాము ఆ పేరేంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి రైట్. సో ఇక్కడ ALS ఫోర్సెప్లో ఇక్కడ చూడండి అమ్మ, దీని స్ట్రక్చర్లో మనం చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ రైట్. సో ఇక్కడ ఏముంటుంది అంటే మోస్ట్ కామన్లీ ఇక గ్రాప్సింగ్ చేయడానికి ఏదైనా టైట్ మెటీరియల్ని గ్రాప్సింగ్ చేసి పట్టుకోవడానికి ఉండే ఫెసిలిటేషన్ కనిపిస్తుంది. అది దేంట్లో కనిపిస్తుంది అంటే ALS ఫోర్సెప్లో కనిపిస్తుంది. దేంట్లో కనిపిస్తుంది? ALS ఫోర్సెప్. సో ALS ఫోర్సెప్ని మనం ఏమని పిలుస్తామంటే ద గ్రాస్పింగ్ ఆఫ్ ద టైట్ స్ట్రక్చర్. ఏ స్ట్రక్చర్ అండి? టైట్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ALS ఫోర్సెప్ని మనం యూజ్ చేసేసి రెక్టల్ షీట్ ఉంటుంది కదండి, రెక్టస్ యొక్క షీత్ ఉంటుంది కదా, రెక్టస్ షీత్ని లేదంటే ఇక్కడ ఫేసియా ఇన్ ద ఆపరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేషియాస్ ఆఫ్ ఆపరేషన్స్లలో ఇక్కడ ట్యూబెక్టమీ చేస్తున్నాము. ఏం చేస్తున్నాము? ట్యూబెక్టమీ చేస్తున్నాము. ట్యూబెక్టమీలో ఆ స్ట్రక్చర్ని ఫేషియల్ స్ట్రక్చర్ని హోల్డ్ చేయడానికి అండ్ LSCSలో అబ్డామినల్ హిస్టెక్టమీ స్ట్రక్చర్స్లో మనం ఏం యూజ్ చేస్తామంటే ALS ఫోర్సెప్ని యూజ్ చేస్తాము. ALS ఫోర్సెప్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ ఇన్స్ట్రుమెంటల్ డివైస్ విచ్ ఆర్ హెల్ప్స్ టు ది గ్రాప్సింగ్ ఆఫ్ టైట్ రైట్. సో గ్రాప్సింగ్ ఆఫ్ టైట్ స్ట్రక్చర్, టైట్గా ఉండే స్ట్రక్చర్ని లాగి గుంజి పక్కకు పెడుతుంది అంటే ఇగో ఇది మూసుకుపోతుంది, ఇది అంత ఈజీగా కాదు తెలుసుకోవడం అనుకున్నప్పుడు ALS ఫోర్సెప్ని యూజ్ చేసి ఇగో ఇక్కడ ALS ఫోర్సెప్ని యూజ్ చేసి దీని గ్రిప్ ఏం చేస్తుంది ఆ స్ట్రక్చర్ని ఏం చేస్తుంది అంటే పట్టి గ్రాప్సింగ్ చేసి సైడ్కి పెడుతుంది. అది ఏంటి అంటే ALS ఫోర్సెప్. ALS ఫోర్సెప్లో మనం ఏం చూస్తామంటే ఇక్కడ స్ట్రక్చరల్ పార్ట్లో ఇది చాలా క్లియర్గా చూడాలండి. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ సేమ్గా కనిపిస్తాయి కాబట్టి మనము జాగ్రత్తగా కనిపెట్టాలి అది ఏంటి అనేది. సో ఇక్కడ మనకి రైట్. సో మోస్ట్ కామన్లీ ఇక్కడ ఏంటంటే ఇది కనిపించడానికి నాన్ టూత్డ్ స్ట్రక్చర్ లెక్కనే కనిపిస్తుంది. నాన్ టూత్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే పైన షార్ప్గా ఏముండదు, అంత షార్ప్గా ఏముండదు, బ్లెండెడ్ స్ట్రక్చరే ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇలా ఉండి ఆ కొంచెం కొన ఇట్లా లాగి ఇట్లా పించ్ లెక్క లాగి ఇట్లా పెడుతుంది టైట్ స్ట్రక్చర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి అంటే ALS ఫోర్సెప్. సో ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్సెప్లోకి వచ్చేసినట్టయితే ఈ పేరు ఏంటి అంటే ఆర్టరీస్. పేర్లోనే ఉందండి ఏంటి? ఆర్టరీస్ ఫోర్సెప్. ఏ ఫోర్సెప్ అది? ఆర్టరీస్ ఫోర్సెప్. ఆ పేర్లోనే ఉంది కదండి. ఆర్టరీస్ అంటే ఏంటి? బ్లడ్ వెజిల్సే కదా అండి. ఆర్టరీస్ అంటే ఏంటి అంటే బ్లడ్ వెజిల్స్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆపరేషనల్ ప్రొసీజర్స్ అనేవి జరుగుతాయో ఈ ఆపరేషనల్ ప్రొసీజర్ జరిగేటప్పుడు ఏంటి అంటే బ్లడ్ వెజిల్స్ని మనం క్లాంపింగ్ చేసి పెట్టాలి కదా. ఈ బ్లడ్ వెజిల్స్ని క్లాంపింగ్ చేసి పెట్టే స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ ఏ ఆర్టరీ ఫోర్సెప్. ఏంటి? ఆర్టరీ ఫోర్సెప్ ఏం చేస్తుంది? క్లాంపింగ్. దేన్ని? బ్లడ్ వెజిల్స్ లాంటి స్ట్రక్చర్ని ఏం చేస్తుందంటే జస్ట్ క్లాంపింగ్ చేస్తుంది. అండ్ గ్రాస్పింగ్ అంటున్నాం కదండి. ఏమంటున్నాము? గ్రాస్పింగ్. సో గ్రాస్పింగ్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ? గ్రాస్పింగ్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్. సో ఈ బ్లడ్ వెజిల్స్ యొక్క క్లాంపింగ్ని చేసే స్ట్రక్చర్ని ఏమని పిలుస్తున్నానంటే నేను ఆర్టరీ ఫోర్సెప్ చేస్తున్నాను. దీనివల్ల బ్లడ్ అనేది ఆగుతుంది, బ్లడ్ అనేది ఆపొచ్చు. దీనివల్ల ఈ బ్లడ్ అనేది ఆపడాన్ని నేను ఏమని చెప్తున్నానంటే హీమోస్టాట్ అంటున్నాను. ఏమంటున్నాను? హీమోస్టాట్ అంటే ఏంటి అంటే స్టాట్ అంటే ఏంటి? స్టాప్. హీమ్ అంటే బ్లడ్ని ఆపే స్ట్రక్చర్ని ఏమంటామంటే హీమోస్టాట్ అంటాము. ఈ హీమోస్టాట్ ఏంటి అంటే ఆర్టరీ ఫోర్సెప్.
హీమోస్టాట్ ఏంటి అండి? ఆర్టరీ ఫోర్సిప్. సో ఈ ఆర్టరీ ఫోర్సిప్ని మనం మోస్ట్ కామన్లీ ద టైమ్ ఆఫ్ ఆపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ద పెరినియల్ క్లోజర్లో యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ దీన్ని హోల్డ్ చేసి ఇంకో దాన్ని కూడా యూజ్ చేస్తాము. ఏంటి అంటే ఆర్టరీ ఫోర్సిప్ని మీకు బాగా తెలుసండి. ఆర్టరీ ఫోర్సిప్ని మనము సూచరింగ్లో యూజ్ చేస్తాం, అవునా కదా? దేంట్లో యూజ్ చేస్తాము? సూచరింగ్లో. అంటే సూచర్ని హోల్డ్ చేసి పట్టడానికి, హోల్డ్ టు స్టే ద సూచర్, సూచర్ కదలకుండా అలాగనే ఉండడానికి మనం ఏం చేస్తామంటే సూచరింగ్లో కూడా మనం ఏం చూస్తామంటే ఆర్టరీ ఫోర్సిప్ని యూజ్ చేస్తాము, రైట్? అయితే దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. స్ట్రైట్ ఉంటుంది, కర్వ్డ్ ఉంటుంది. ఇగో స్ట్రైట్ ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది? కర్వ్ ఉంటుంది, రైట్? సో అంటే స్ట్రైట్ ఆర్టరీ ఫోర్సిప్ ఉంటుంది, చిన్న కర్వ్ ఆర్టరీ ఫోర్సిప్ ఉంటుంది. అయితే మోస్ట్ కామన్గా ఇక్కడ ఏంటి అంటే ఈ స్ట్రైట్ ఆర్టరీ ఫోర్సిప్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే ఏదైనా ఒక రఫ్ వర్క్ ఏదైనా ఉంటే, రఫ్ వర్క్ ఉంటే ఏ ఆర్టరీ యూజ్ చేస్తాము? స్ట్రైట్ ఆర్టరీ యూజ్ చేస్తాము. అయితే ఏమైనా బ్లడ్ వెజల్స్ని ఆపేయాలి అనే వర్క్ ఏదైనా ఉంటే, హీమోస్టాటిక్ వర్క్ ఏమైనా ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే కర్వ్డ్ యూజ్ చేస్తాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిందండి ఏంటి అంటే ఏదైనా రఫ్ వర్క్ ఉంటే, రఫ్ వర్క్ని స్టే చేయాలనుకుంటే రఫ్గా ఆ ఏరియా మొత్తాన్ని స్టే చేయాలి. ఆ ఏరియా మొత్తాన్ని స్టే చేయడానికి యూజ్ చేసేది ఏంటి? మనము స్ట్రైట్, రైట్? సో ఇక్కడ కర్వ్డ్ ఏంది దేనికి యూజ్ చేస్తామంటే బ్లడ్ వెజల్స్ని క్లాంపింగ్ చేయడానికి. హీమోస్టాట్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే కర్వ్డ్, రైట్? సో ఆర్టరీ ఫోర్సిప్ని యూజ్ చేస్తాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్టరీ ఫోర్సిప్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి స్ట్రక్చర్. సో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, ఎలా ఉంది చూడండి. దీనికి ఎన్ని టూత్స్ ఉంటాయో, అవునా కదా? అంటే సో ఇది మాత్రం షార్ప్ ఏమి ఉండదు, అంత షార్ప్ ఏమి ఉండదు, బ్లండే ఉంటుంది. అది కూడా బ్లండే ఉంటుంది, రైట్? సో ఇదేంటి గుర్తుపడతారు కదా, ఆర్టరీ ఫోర్సిప్ ఇలా ఉంటుంది. చెప్పాను కదా గుర్తు. ఇందాక మనం యాలెస్ ఫోర్సిప్ ఎలా ఉంది, జస్ట్ ముందు కొంచెమే ఇలా లాగేసుకొని ఇలా పట్టేసుకొని ఉంది, చిన్న గాలానికి కొంకెం ఎలా ఉంటుంది అంటే అలా చిన్న కొంకెలకు ఉంటుంది. అదేంటి అంటే యాలిస్, ఇదేంటి అంటే ఆర్టరీస్. కన్ఫ్యూజ్ కాదు కదండి, ఇది దేనికి యూజ్ చేస్తారు, అది దేనికి యూజ్ చేస్తారు అనేది జాగ్రత్తగా కనిపెట్టాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ రైట్? సో డివైస్కి వచ్చేసినట్టయితే ఆ డివైస్ పేరు ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి? ఆరే, రైట్? సో స్పాటులా. సో ఇక్కడ ఆరే స్పాటులా దగ్గరకు వచ్చేసరికి ఏం చూస్తామంటే ఈ ఆరే స్పాటులా మోస్ట్లీ మనకి ఏంటి అంటే ఇది ఒక చెక్క డివైస్ అండి. ఏ డివైస్? చెక్క డివైస్ అనే చెప్పొచ్చు. ఆరే స్పాటులా అనేది ఏంటి అంటే ఒక చెక్క టైప్ వుడ్ డివైస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆరే స్పాటులా అనేది యాక్చువల్గా మనకి శాంపిల్ కలెక్షన్స్, బయాప్సీ శాంపిల్స్ ఉంటాయి కదండి. ఏముంటాయి? బయాప్సీ శాంపిల్స్ ఉంటాయి కదా. ఈ బయాప్సీ శాంపిల్ కలెక్షన్స్లో యూజ్ చేసే డివైస్ని ఏమని పిలుస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆరే స్పాటులా అంటాము. దీంట్లో 2 బ్రాడ్ ప్లేట్స్ ఉంటాయి కదండి, 2 చెక్కకి 2 సైడ్ల బ్రాడ్ ప్లేట్స్ ఉంటాయి. ఆరే స్పాటులాని మనము పాప్ స్మియర్ కలెక్షన్ చేస్తాం కదండి. ఏ స్మియర్? పాప్ స్మియర్. క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసే స్మియర్ ఏంటి అంటే పాప్ స్మియర్ కలెక్షన్స్. ఈ పాప్ స్మియర్ కలెక్షన్స్లో మనము ఈ ఆరే స్పాటులాని యూజ్ చేస్తాము. స్పాటులా అనేది ఒక వుడ్ స్ట్రక్చర్ అని చెప్తున్నాను నేను. ఏ స్ట్రక్చర్ అని చెప్తున్నాను నేను? వుడ్ స్ట్రక్చర్ అని చెప్తున్నాను. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనం గుర్తుపట్టినప్పుడు స్పెషాలిటీ ఏంటి అంటే దాంట్లో మనము ఒక లాంగ్ ఎండ్ ఉంటుంది, దాని లోపల ఇన్సర్ట్ చేసి 360 degreesలో కనుక రొటేట్ చేసినట్టయితే ఈ చెక్క ప్లేట్ మీద మనకి ఏం అటాచ్ అవుతాయంటే ఆ శాంపిల్ అనేది అటాచ్ అవుతుంది. ఏది? ఆ ఏరియా యొక్క శాంపిల్ అనేది ఆ చెక్క మీద అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఎగ్జోఫోలిషియేట్ చేసేసి ఆ ఎగ్జోఫోలిషియేట్ చేసిన ఆ శాంపిల్ ఏం చేస్తామంటే ఒక గ్లాస్ స్లైడ్లో ఆ స్మియర్ ప్లేట్ మీద గ్లాస్ స్లైడ్లో ఆ స్మియర్ని మనం ఫిక్స్ చేసి సో దాన్ని దేంట్లోకి షిఫ్ట్ చేస్తామంటే కాప్లిక్ జార్లోకి షిఫ్ట్ చేస్తాం. దేంట్లోకి? కాప్లిక్ జార్లోకి చేస్తాం. సో ఇలాంటి యూజ్ కోసం ఇక్కడ మనం యూజ్ చేసే ఆ డివైస్ని ఏమని పిలుస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆరే స్పాటులా. ఆరే స్పాటులాలో ఏం చూస్తాము? వాట్ ఎగ్జాక్ట్లీ? ఇదంతా మీకు గుర్తుండకపోయినా ఒకటే. ఇక్కడ ఏంటి అంటే ఆరే స్పాటులాలో ఎలా ఉంటుంది అంటే బ్రాడ్ ప్లేట్స్ ఉంటాయి. ఏముంటాయండి? బ్రాడ్ ప్లేట్స్ ఉంటాయి. సో ఇవేం చేస్తామంటే లోపల ఇన్సర్ట్ చేసేసి ఏదైనా బయో శాంపిల్ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్
ఏ స్మియర్? పాప్ స్మియర్. పాప్ స్మియర్ కావాలి అనుకుంటే ఇది ఆర్ఎస్ స్పాటులాని ఇన్సర్ట్ చేసేసి 360 degreesలో మనము రొటేట్ చేసి దాన్ని ఏం చేస్తాం, మనము శాంపిల్ని కలెక్ట్ చేసుకుంటాం. రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే ద నెక్స్ట్ డివైస్ పేరు ఏంటి అంటే ద డివైస్ కాల్డ్ యాజ్ ఏ బబ్కోక్ ఫోర్సిప్. బబ్కోక్ ఫోర్సిప్. సో బబ్కోక్ ఫోర్సిప్లో మోస్ట్ కామన్గా ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా మీరు, ఇందాక చూసిన దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ బబ్కోక్ ఫోర్సిప్లో ఇగో ఇది బబ్కోక్ ఫోర్సిప్. బబ్కోక్ ఫోర్సిప్ అంటే ఏంటి అంటే ఇన్స్ట్రుమెంట్స్ని దేన్ని యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ట్యూబులార్ స్ట్రక్చర్, ఏదైనా ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ ట్యూబులార్ స్ట్రక్చర్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేసాం. రైట్. సో అయితే బబ్కోక్ ఫోర్సిప్ ఆలెస్ ఫోర్సిప్ మీకు రెండు సేమ్ అనిపించవచ్చు కదా. ఆలెస్ ఫోర్సిప్స్ బబ్కో ఫోర్సిప్ రెండు మీకు సేమ్ అనిపించవచ్చు. డిఫరెన్షియేషన్ ఏంటంటే బబ్కో ఫోర్సిప్స్లో ఇగో ఈ ప్లేట్కి మధ్యన ఇగో బబ్కో ఫోర్సిప్ ఇలా ఉంటుంది, దీని ఎండ్ ఎలా ఉంటుంది, ఇగో ఇలా ఉంటుంది. ఇదేంటి? బబ్కో ఫోర్సిప్. ఇగో ఇదేంటి అంటే ఆలెస్ ఫోర్సిప్. మీకు అర్థమైందా? ఆలెస్ ఫోర్సిప్ ఎలా ఉంటుంది, ఇగో ఇలా ఉంటుంది. అంటే ఇగో ఈ చిన్న రంధ్రం ఈ ఎంత ఉందో ఇంతనే ఉంటుంది, అంటే దాంట్లో చూడడానికి ఇగో ఇలా ఉంటుంది ఆలెస్ ఫోర్సిప్. అదే బబ్కో ఫోర్సిప్ ఎలా ఉంటుంది అంటే ఇగో హోల్డ్ చేసినట్టు. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇది క్లోజ్ అయింది అనుకో, ఇది క్లోజ్లో ఉందనుకో, అదేంటి? ఆలెస్ ఫోర్సిప్. ఇది ఉబ్బినట్టు ఉంటుంది కదా, కొస కనుక ఉబ్బినట్టు ఉందనుకోండి, కొస ఉబ్బితే అదేంటి? బబ్కో ఫోర్సిప్. ఉబ్బకుండా జస్ట్ అతికినట్టు ఉందనుకోండి, అదేంటి అంటే గుర్తుపడతారు కదండి. ఆలెస్ ఫోర్సిప్కి బబ్కోక్ ఫోర్సిప్కి మధ్యన తేడా. ఇక్కడ మనం నీకు చెప్పాను కదా, ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒకటి డివైజెస్ని గుర్తుపట్టడమే వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక మార్క్ ఎక్కడ వస్తుందంటే ఐడెంటిఫైయింగ్ ద డివైస్. ఇది ఏంటి అని అడుగుతాడు మనకి, జాగ్రత్తగా మనం గుర్తుపెట్టి అది దాని ఆన్సర్ అనేది రాయాలి. సరే, ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక ఏదైనా ట్యూబులార్ స్ట్రక్చర్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్, ట్యూబెక్టమీలో ఫాలోపియన్ ట్యూబ్స్ రైట్ సో చేయడానికి, లేదంటే మాడిఫైడ్ సో పాలిమర్స్ ఆపరేషన్స్లో అది కూడా ట్యూబెక్టమీలోనే రైట్ సో, లేదంటే యూటరస్కి అపెండెక్స్కి రైట్ సో ఈ టైంలో ఏమి యూజ్ చేస్తారంటే మనము బబ్కోక్ ఫోర్సిప్ చూస్తాము. దీని టిప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏట్రమాటికే ఉంటుంది. ఏముంటుంది? ఏట్రమాటిక్. అంటే షార్ప్గా ఉందా? ఇక్కడ అంత షార్ప్గా ఉందా? లేదు. ఏట్రమాటిక్ ట్రిప్ అనేది దీనికి చూస్తాము. దెర్ ఈస్ నో షార్ప్ టూత్ అనమాట. పెద్ద టూత్ అనేది షార్ప్గా ఏమి ఉండదు. దీని టూత్ అనేది అంత పెద్ద షార్ప్గా ఏమి కనిపించదు మనకి. రైట్. సో ఏంటిది ఇది? ఈ డివైస్ పేరేంటి? బబ్కోక్ ఫోర్సిప్. సో ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ డివైస్లో మనం ఇది నిన్న చూసాము ఒక దగ్గర రైట్. సో ఎక్కడ చూసాము? D&Cలో రైట్. సో డైల్యూటెంట్ కర్టేజ్లో చూసాము. డైల్యూటెంట్ కర్టేజ్లో ఏం చూసాము అంటే ఈ కస్కోస్పెక్యులంని చూసాము. ఏం చూసాము? కస్కోస్పెక్యులంని చూసాము. కస్కోస్పెక్యులం ఏంటి అంటే యాక్చువల్లీ దీంట్లో ఏమున్నాయి అంటే దెర్ ఈస్ ఏ రిటర్నింగ్ ఆఫ్ రెండు బ్లేడ్స్ ఉన్నాయి కదండి. ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయండి? రెండు బ్లేడ్స్ ఉన్నాయి. ఈ రెండు బ్లేడ్స్ ఆఫ్ స్పెక్యులంని ఏం చేస్తుంది అంటే, స్పెక్యులం అంటేనే మోస్ట్లీ ఓపెన్ అండి. స్పాకులం అంటే ఏంటి అంటే ఒక ఓపెన్ చేసే డివైస్ని స్పెక్యులం అంటాము రైట్. సో ఇక్కడ ఉండే రెండు డబుల్ బాండ్ బ్లేడ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఓపెన్ చేస్తాయి. ఇది ఏంటి అంటే మోస్ట్ కామన్లీ ఈ కస్కు స్పెక్యులాని మనము అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువగా యూజ్ చేస్తాము. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం కాదు ఇది. ఇట్స్ నాట్ ఏ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఇట్స్ ఏ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ టు ఓపెన్ ద ఏరియా. ఏదైనా ఒక ఏరియాని ఓపెన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ రొటీన్గా మనం అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కనుక ఎగ్జామినేషన్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో ఏంటి అంటే ఓన్లీ ఇక్కడ మనం ఓపెన్ చేసేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటి ఉంటాయి? లిమిటేషన్స్ ఉంటాయి రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక చిన్న ప్రొసీజర్ చేస్తున్నాము. ఏంటి ఆ ప్రొసీజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాప్ స్మియర్ కలెక్షన్ చేయాలి. పాప్ స్మియర్ కలెక్షన్ చేయాలి అంటే ఏరియాని ఓపెన్ చేయాలి కదండి. ఓపెన్ చేస్తేనే కదా సర్విక్స్ నుంచి మనము ఆ స్మియర్ని కలెక్ట్ చేస్తాము. ఆ ఏరియాని ఓపెన్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే కస్కో స్పాక్యులంని యూజ్ చేస్తాము. అవునా కదా? కస్కో స్పాక్యులంని యూజ్ చేస్తాం. అంతేందుకు కాపర్ టీ ఉంటుంది కదండి. కాపర్ టీని లోపల ఇన్సర్ట్ చేయాలి కదా, వజైనా లోపల ఇన్సర్ట్ చేయాలి కదండి. సో ఆ లోపల ఇన్సర్ట్ చేయడానికి మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే కస్కో స్పెక్యులాని యూజ్ చేస్తాము. కస్కో స్పెక్యులం అనేది కొంతవరకు ఏరియాని ఓపెన్ చేసి ఫెసిలిటేటింగ్ టు ఇన్సర్ట్ సంథింగ్. ఏదైనా ఒక ఇన్సర్ట్ చేయడానికి లేదంటే లోపల నుంచి ఏదైనా ఇది ఓపెన్ చేసి లోపల నుంచి ఏమైనా బయటికి తీయడానికి మనం ఏం యూజ్ చేస్తాము?
కస్కోస్పెక్యులం. కస్కోస్పెక్యులం ఈజ్ క్రియేటింగ్ ద ఓపెనింగ్ అండి. ఇక్కడ ఏంటి అంటే కస్కోస్పెక్యులము ఒక చిన్న ఓపెనింగ్ ని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కస్కోస్పెక్యులం. రైట్. సో ఈజ్ ఇట్ వెరీ క్లియర్ కదండి. కస్కోస్పెక్యులం అనేది దేనికి యూజ్ చేస్తాము? రైట్. సో అంటే ఇక్కడ మోస్ట్ కామన్లీ ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే ద నర్స్ ఈస్ ప్లానింగ్ టు ఇన్సర్ట్ ద కాపర్ టీ టు ఓపెనింగ్ ఆఫ్ ది రైట్. సో టు ఓపెనింగ్ ఆఫ్ ది జెనిటల్ కెనాల్ లేదంటే వజైనల్ కెనాల్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద డివైస్ కెన్ బి యూస్? ఓపెన్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసే డివైస్ పేరు ఏంటి? కస్కోస్పెక్యులం. ఈ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఇది చాలా కామన్గా యూజ్ చేసే డివైస్. దాన్ని ఏమంటామంటే డయన్ రిట్రాక్టర్. సో డయన్ రిట్రాక్టర్లో ఏం చూస్తాము అంటే డయన్ రిట్రాక్టర్లో మనకి ఎలా కనిపిస్తుంది? డోయన్ రిట్రాక్టర్ అంటే ఇదేదండి రిట్రాక్టర్. రైట్. సో రిట్రాక్టర్. సో ట్రాక్టర్ అనేది ఇగో ఇది రిట్రాక్టర్. ఇది రిట్రాక్టర్ అండి. ఏదైనా కానీ అండి రిట్రాక్టర్ అంటే ఇగో ఇదే. రైట్. సో రిట్రాక్టర్ అంటే వంక తిరిగి ఉండే మ్యాక్సిమం. రిట్రాక్టర్స్ అన్నీ ఎలా ఉంటాయి? బెండ్ అయి ఉంటాయి. ఈ రిట్రాక్టర్ అంటే ఇక్కడ యూజ్ చేసే రిట్రాక్టర్ ఏంటి? డోయన్ రిట్రాక్టర్. సో డోయన్ రిట్రాక్టర్లో మోస్ట్ కామన్గా మనం ఏం చూస్తామంటే దీంట్లో రిట్రాక్టింగ్ ఆఫ్ ఒక బ్లాడర్ ఉంటుంది కదండి. బ్లాడర్ ఉంటుంది కదా, ఆ బ్లాడర్ని ఏం చేస్తారంటే రిట్రాక్టింగ్ చేసి పెడతారు. బ్లాడర్ని రిట్రాక్టింగ్ చేయాలి కదా సేఫ్గా. దీంట్లో బ్లాడర్ పెట్టేసామనుకోండి, సేఫ్ సైడ్ ఉందా లేదా? బ్లాడర్ అనేది ఏంటి అంటే ఒక చిన్న సంచి కదండి. సో ఇన్స్ట్రుమెంటల్ ఆపరేషన్ చేసేటప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? బ్లాడర్ ఆల్రెడీ రైట్. సో ఫిల్డ్ పోర్షన్లో ఉంది అనుకోండి. రైట్. సో దానిలో ఏ అవకాశం ఉంటుంది? ఇంజ్యూర్డ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆపరేషన్ టైంలో ఏం చేస్తారంటే బ్లాడర్ని సేఫ్ చేస్తారు. ఫస్ట్ బ్లాడర్ని సేఫ్ చేస్తారు. ఎందుకు అంటే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసినప్పుడు బ్లాడర్ పంచర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లాడర్ని సేవ్ చేయడానికి ఏమి యూజ్ చేస్తారు? డివైస్ ఏమి యూజ్ చేస్తారు? డయన్ రిట్రాక్టర్. రిట్రాక్టర్తోని ఆ బ్లాడర్ మొత్తాన్ని తీసుకొచ్చి సేవ్ ప్రొటెక్షన్లో పెట్టేస్తారు. ఎక్కడే కాదు, అక్కడే సేవ్ ప్రొటెక్షన్లో పెట్టేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డయన్ రిట్రాక్టర్. డయన్ రిట్రాక్టర్ అనేది ఎల్ఎస్సిఎస్ ఆపరేషన్లో లేదంటే అబ్డామినల్ హిస్టెక్టమీలో లేదంటే లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ చేసేటప్పుడు డయన్ రిట్రాక్టర్ని యూజ్ చేస్తాము. రైట్. సో అయితే దీని ఎడ్జెస్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా స్మూత్ ఎడ్జెస్ ఉంటాయండి. స్ట్రక్చర్ చూడడానికి ఎలా ఉంటుందంటే కర్వేచర్ అంటే వంక తిరిగిన స్ట్రక్చర్ లెక్కనే ఉంటుంది దీని యొక్క రిట్రాక్టర్ అనేది. రైట్. సో దానివల్ల ఏమవుతుంది అంటే సర్జికల్ టైంలో ఈ బ్లాడర్ని సేఫ్గా ప్రొటెక్ట్ చేసి పెట్టడానికి యూజ్ చేసే డివైస్ పేరు ఏంటి అంటే డయన్ రిట్రాక్టర్. గుర్తుపడతారు కదండి. డయన్ రిట్రాక్టర్ అనేది ఇగో ఇలా మొత్తం వంక తిరిగి ఉంటుంది. దాని లోపల ఒక సంచిని పెట్టవచ్చు. ఆ సంచి ఏమని చెప్తున్నా? ఈ వంకలో ఏ సంచి పెట్టవచ్చు? బ్లాడర్ అనే సంచి పెట్టవచ్చు. దాన్ని ఏమంటున్నామంటే డయన్ రిట్రాక్టర్ అంటున్నాము. నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే దాని నెక్స్ట్ డివైస్ పేరు ఏంటి అంటే ద డివైస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇది కూడా రిట్రాక్టరే. సో రిట్రాక్టర్ కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ యాంగిల్ రిట్రాక్టర్. ఇందాక మొత్తం ఎలా ఉంది? అది ఒక కర్వ్ లెక్క ఉంది. రైట్. సో ఇప్పుడు మొత్తం తిరిగిందా? లేదు, జస్ట్ ఒక యాంగిల్ అంటే తెలుసు కదా, ఇగో ఇంతే. ఇదేంటి? యాంగిల్. ఇందాక చూసింది ఏంటి? కర్వ్. సో అదే ఈ రెండు రిట్రాక్టర్లకి మధ్యన తేడా ఎలా గుర్తుపడతాం సార్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే డయన్ రిట్రాక్టర్ అనేది ఒక కర్వ్ లెక్క ఉంటుంది. దాంట్లో సంచి వచ్చి దాచుకుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇదేంటి అంటే రైట్ యాంగిల్ రిట్రాక్టర్. సో రైట్ యాంగిల్ రిట్రాక్టర్ దాన్ని లాంగ్ బ్యాక్ అంటాము. దాని లాంగ్ బ్యాక్ని ఏం యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టిష్యూ అబ్స్ట్రక్ట్ అయింది అనుకోండి. సో ఏదైనా టిష్యూ అబ్స్ట్రక్ట్ అయినట్టయితే సర్జన్ ఏం యూజ్ చేస్తాడంటే దీన్ని రైట్ యాంగిల్ రిట్రాక్టర్ని యూజ్ చేస్తాడు. మోస్ట్ కామన్లీ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే సాల్పింజెక్టమీ యూజ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఎక్కడ యూజ్ అవుతుంది? సాల్పింజెక్టమీ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఏంటిది? అది సాల్పింజెక్టమీ డివైస్లో సాల్పింజెక్టమీ ప్రొసీజర్లో యూజ్ చేసేది ఏంటి? రైట్ యాంగిల్ రిట్రాక్టర్. ఎల్ఎస్సిఎస్ ఆపరేషన్ చేస్తున్నారు లేదంటే అబ్డామినల్ హిస్టెక్టమీ చేస్తున్నారు, బ్లాడర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇక్కడ యూజ్ చేసే డివైస్ ఏంటి? డయన్ రిట్రాక్టర్. సో దీని నుంచి ఒక బిట్ వస్తుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఎపిజియోటమీ సీజర్. మనము ఇదంతా ఏం మాట్లాడుకోవద్దు. ఎపిజియాటమీ అంటే నిన్ననే చెప్పాను కదండి. సో ఎపిజియాటమీ సీజర్ ఎలా ఉంటుంది చూడడానికి అంటే మనకి ఇది ఎపిజియాటమీ సీజర్. ఒక సైడ్ ఏమో షార్ప్ ఉంది, అవునా?
ఇదేంటి షార్ప్ అండి. షార్ప్ అనేది ఎప్పుడు అప్పర్గానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అమ్మ. అప్పర్ జోన్ మొత్తము షార్పే. అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా మనకి ఏ డైరెక్షన్లో ఇన్సర్ట్ చేయాలి అంటే లోవర్ ఎలా ఉంది అంటే ఇగో ఎలా ఉంది, బెండ్ అయి ఉంది కదా. లోవర్ ఎలా ఉందండి, బెండ్. లోవర్ ఎలా ఉంది అంటే కొంచెం బెండ్ అయి ఉంది, రైట్. సో అప్పర్ ఎలా ఉంది అంటే షార్ప్గా ఉంది. సో అప్పర్ అనేది ఎప్పుడు షార్ప్గానే ఉంటుంది, లోవర్ అనేది ఎలా ఉంటుందంటే బెండ్ అనేగానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ లోవర్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తున్నాం మనము, స్లోగా అప్పర్తోని కట్ చేస్తున్నాం. అప్పర్ ఈజ్ ఏ కట్టర్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అదేనండి. ఇక్కడ ఎపిజియాటమీ చేసేటప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ ఫోర్సిప్ అనేది, రైట్. సో అండ్ ఇక్కడ ఈ సీజర్ని మనం యూజ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఈ సీజర్లో మనకి స్పెషాలిటీ ఏం కనిపిస్తుంది అంటే ఎపిజియాటమీ సీజర్స్లో అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్. అప్పర్ పార్ట్ ఎలా ఉంది, షార్ప్గా ఉంది, షార్ప్ ఎండ్ ఉంది, రైట్. సో లోవర్ పార్ట్ ఎలా ఉంది, బ్లెండ్. సో ఇదే గుర్తండి, ఇదే గుర్తు. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఒక యాంగిల్ లెక్కనే ఉంటుంది. సీజర్ ఎలా ఉంటుంది అంటే ఒక యాంగిల్ కర్వేచర్ లెక్కనే ఉంటుంది. స్ట్రైట్గా ఉందా సీజర్? చూడండి, మీకు సీజర్ అనేది స్ట్రైట్గా కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుంది, ఒక యాంగిల్ కర్వేచర్ లెక్క కనిపిస్తుంది, చూసారా? సో అంటే ఏంటి అంటే ఒక యాంగిల్ కర్వేచర్ లెక్క కనిపిస్తుంది. సో ఈ కొంచెం యాంగిల్ కర్వేచర్ లెక్క ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఫెసిలిటేటింగ్ ఆఫ్ రైట్. సో లాటరల్ ఇక్కడ ఎక్కువ ఏముంటుంది, లాటరలే ఉంటుంది కదా. ఎక్కువ కటింగ్ ఏముంటుంది అంటే లాటరల్ కటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫెసిలిటేటింగ్ టు ది లాటరల్ ఏరియాస్. లాటరల్ కటింగ్ ఏరియాని ఈజీగా ఫెసిలిటేట్ చేయడానికి ఈ విధమైన డివైస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి, ఎపిజియాటమీ సీజర్. మీకు ఎపిజియాటమీ అంటే ఏంటిదో తెలుసు. ఎపిజియాటమీలో ఎంత యూజ్ చేస్తారు, ఏమి యూజ్ చేస్తారు, కటింగ్స్ ఏంటి, టైప్స్ ఏంటి, ఇదంతా మాట్లాడుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ కనుక మనం కంటిన్యూషన్ చేసినట్టయితే నెక్స్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రైట్. సో ఏంటి అంటే ఈ స్ట్రక్చర్ని ఏమని పిలుస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్రీన్ రైట్. సో ఆర్మిటేట్ ఫోర్సెప్, గ్రీన్ ఆర్మిటేట్ ఫోర్సెప్. సో ఇక్కడ చూడండి, గ్రీన్ ఆర్మిటేట్ ఫోర్సిప్ ఇది ఏంటి అంటే సేమ్ గ్రీన్ ఆర్మిటేట్ ఫోర్సిప్ ఇక్కడ దేనికి యూజ్ చేస్తామంటే హీమోస్టాటిక్ ఆఫ్ సిజేరియన్ ఆపరేషన్స్లో యూజ్ చేస్తాం. హీమోస్టాటిక్ ఆఫ్ సిజేరియన్ ఆపరేషన్లో యూజ్ చేస్తాం. రైట్. సో అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ స్ట్రక్చర్లో మనము ఇక్కడ కూడా బ్లడ్ వెజిల్స్ని కంప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందాక ఒకటి బ్లడ్ వెజిల్స్ని కంప్రెస్ చేయడానికి మనకి మోస్ట్ కామన్లీ ఒకటి యూజ్ అయింది. ఏంటి అది? ఇందాక నేను బ్లడ్ వెజిల్స్ని కంప్రెస్ చేయడానికి ఒకటి యూజ్ అయింది. దాన్ని నేను హోమియోస్టాట్ అంటున్నాను. దేన్ని హోమియోస్టాట్ అన్నాను? ఆర్టరీ ఫోర్సిప్ని. ఇందాక చెప్పాను కదా మీకు, నేను బ్లడ్ వెజిల్స్ని హోల్డ్ చేసి పెట్టడానికి ఏం యూజ్ చేస్తాము? ఆర్టరీ ఫోర్సిప్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. దాన్ని హీమోస్టాట్ అని ఇందాకనే చెప్పాను నేను మీకు, రైట్. సో అయితే ఇది కూడా ఏంటంటే గ్రీన్ ఆమిటేట్ ఫోర్సిప్ కూడా ఎలా ఉంటుంది అంటే జస్ట్ లైక్ అలాగనే ఉంటుంది. ఏది దేని లెక్క ఉంటుంది? ఆర్టరీ ఫోర్సిప్ లెక్కనే ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ ఏంటి అంటే ఆర్టరీ ఫోర్సిప్ కోమో ఇంత పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉందని ఇంత పెద్దగా ఉంది దీని టూత్స్, అవునా కదా? అయితే ఇక్కడ గ్రీన్ ఆలిస్ ఫోర్సిప్లో ఎంత ఉంటుందంటే జస్ట్ ఇగో కనిపిస్తుందా మీకు, చిన్న ముక్క, దీంట్లో ఒక చిన్న ముక్క. సో దీన్ని మోస్ట్ కామన్లీ మనం ఎక్కడ అప్లై చేస్తామంటే ఈ ఫోర్సిప్ని దీంట్లో 2 యాంగిల్స్లో రైట్. సో లోవర్ అండ్ అప్పర్ ఎడ్జెస్ అనుకున్నప్పుడు, లోవర్ అండ్ అప్పర్ ఎడ్జెస్ అంటే ఇదొక ముక్క అనుకున్నప్పుడు అప్పుడు ఏమి చేస్తామంటే గ్రీన్ ఆమిటెడ్ ఫోర్సిప్ని యూజ్ చేస్తాము. ఈ గ్రీన్ ఆమిటెడ్ ఫోర్సిప్ని మోస్ట్ కామన్లీ LSCSలో ఎప్పుడు అంటే ఏదైనా ఒక ఫీటల్ డిస్ట్రెస్ ఉంది, ఏముంది? ఫీటల్ డిస్ట్రెస్ ఉంది, రైట్. సో లేదు అనుకుంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రైట్. సో దెర్ ఇస్ ఏ CPD ఉంది, లేదంటే మాల్ ప్రజెంటేషన్ ఉంది, రైట్. సో లేదంటే ఇంకేదైనా ఉన్నట్టయితే మోస్ట్ కామన్లీ మనం ఏంటి అంటే ప్రీవియస్గా 2 స్కార్స్ ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి చిన్నగా ఉండే డివైస్ ఏంటి అంటే గ్రీన్ ఆమిటెడ్ ఫోర్సిప్. గ్రీన్ ఆమిటెడ్ ఫోర్సిప్లో ఎంత ఉంటుంది? జస్ట్ చిన్న పార్ట్ మాత్రమే. ఇందాక ఆర్టరీ ఫోర్సిప్లో ఇంత పెద్దగా ఉంది. కనిపెడతారు కదా మరి డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ గ్రీన్ ఆమిటెడ్ ఫోర్సిప్కి ఆర్టరీ ఫోర్సిప్కి మధ్యన. రెండు దేనికి యూజ్ చేస్తాం? మళ్ళీ హీమోస్టాట్కే యూజ్ చేస్తాం. కాకపోతే మీరు జస్ట్ రెండింటికి మధ్యన డిఫరెన్షియేషన్ కనిపెట్టాలి, రైట్. సో
అండ్ దాంట్లో ఏంటంటే క్లాంపింగే చేస్తాం. అండ్ నెక్స్ట్ కనుక వచ్చేసినట్టయితే ఈ డివైస్ని ఏమని పిలుస్తామంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక డైలేటర్ లెక్క ఉంటుంది. ఎలా ఉంటుంది? డైలేటర్. దీన్నే సర్వైకల్ డైలేటర్ అంటాం. ఏమంటాము? సర్వైకల్ డైలేటర్. రాడ్ టైపే ఉంది కదండి ఇది. ఎలా ఉంది? రాడ్ టైపే ఉంది రైట్. సో రాడ్ టైప్ ఉండి ఒక చిన్న కర్వేచర్, ఇగో ఇలా చిన్న కర్వేచర్ వంక రాడ్ టైప్ ఉండి ఒక చిన్న కర్వేచర్ ఉంటుంది. దాన్ని ఏమంటే ట్యాంపరింగ్ టిప్ అంటాం. ఏంటి? ట్యాంపరింగ్ టిప్. ట్యాంపరింగ్ టిప్ ఏం చేస్తుంది అంటే ఈ డైలేషన్ అండ్ క్యూరిటేజ్లో ఉంటుంది కదండి. ఈ డైలేషన్ అండ్ క్యూరిటేజ్ లేదంటే డైలేషన్ అండ్ ఎవాక్యుయేషన్స్లో ఇక్కడ ఈ డైలేషన్స్ని ట్యాంపరింగ్ చేసేది ఏంటి అంటే సర్వైకల్ డైలేటర్. ఏంటి? సర్వైకల్ డైలేటర్. మీరు ఎగ్జామ్లో చాలా బాగా గుర్తుపట్టాలండి సర్వైకల్ డైలేటర్. సో ఇక్కడ ఏంటంటే సర్వైకల్ డైలేటర్ అనేది సర్విక్స్ మొత్తము సీజ్ అయిపోయింది, అసలు ఓపెన్ అవ్వడానికి లేదు. ఇదేం చేస్తుంది అంటే చిన్న దారి చేస్తుంది. దారి చేయాలి కదా, డైలేటర్ అంటే ఏంది? చిన్న దారి చేయాలి కదా. నువ్వు దారి చేయకపోతే స్పెక్యులం పెట్టలేవు. డైరెక్ట్ స్పెక్యులం పెడితే పోతుందా? మొత్తం మూసుకొని ఉందండి, ఇట్లా టైట్గా ఉంది. ఇగో ఇది సర్విక్స్. యాక్చువల్గా సర్విక్స్ ఇలాగనే ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ ఏం చేస్తాం మనము? చిన్న దారి చేస్తాం. ఇగో సర్విక్స్ డైలేటర్తో చిన్న దారి చేస్తున్నా. దారి తెరుచుకుంది కదా, దారి తెరుచుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు? దీని లోపల ఏం యూజ్ చేస్తావు నువ్వు? స్పెక్యులంని ఇన్సర్ట్ చేసేసి దీని లోపలంగా ఏంది? స్పెక్యులం. అంటే అక్కడ నుంచి దారి తెరిచింది కాబట్టి దాని లోపలంగా మనము తొడుగు వేయచ్చు. స్పెక్యులం అంటే తొడిగే కదండి, జస్ట్ లైక్. సో ఈ విధంగా ఉంటుంది సర్వైకల్ డైలేటర్ అనేది. హిస్టోస్కోపీ చేయడానికి సర్వైకల్ స్టీనోసిస్ లేదంటే డిస్మెన్యూరియా సో ఇలాంటి కొన్ని కండిషన్స్లో మనం యూజ్ చేస్తాము అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సర్వైకల్ డైలేటర్స్ అనేది యూజ్ చేస్తాము. అండ్ మోస్ట్ కామన్లీ ఇది ఏంటి అంటే దీని యొక్క లెంత్ కనుక మనం చూసినట్టయితే దీన్ని సో దీనిలో 8 మీన్స్ అంటే ఏంటి అంటే 8 mm ఆఫ్ డయామీటర్ అనేది మోస్ట్ కామన్గా కనిపిస్తుంది రైట్. సో అది 8 mm ఆఫ్ డయామీటర్ మోస్ట్ కామన్గా ఏంటి అంటే మనము మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో డైలటేషన్ అండ్ కరటేజ్ లేదంటే డైలటేషన్ అండ్ ఎవాక్యుయేషన్ చేసేటప్పుడు 8 నుంచి 12 mm ఆఫ్ మనకి ఓపెనింగ్ అనేది చేస్తాము రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సర్వైకల్ డైలేటర్. సర్వైకల్ డైలేటర్ని మీరు గుర్తుపట్టడానికి ఇది ఒక డివైస్ అన్నమాట. దిస్ డివైస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సర్వైకల్ డైలేటర్స్. సో ఇక్కడ మీరు డివైజెస్ని చాలా బాగా గుర్తుపట్టాలి, ఎగ్జామ్లో ఒక మార్క్ వస్తుంది. నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతారు. అది ఏంటి అంటే దట్ ఫోర్సిప్ కాల్డ్ యాజ్ ఏంటి? కోచెస్ ఫోర్సిప్. ఏంటి ఆ ఫోర్సిప్ అండి? కోచెస్ ఫోర్సిప్. సో ఇక్కడ కోచెస్ ఫోర్సిప్లో మనకి మోస్ట్ కామన్గా ఏంటి అంటే ఈ కోచెస్ ఫోర్సిప్లో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే దీనికి 2 టీత్స్ ఉన్నాయి. 2 ఏమున్నాయి? టీత్స్ ఉన్నాయి. ఉన్నాయా? ఇక్కడ చూడండి చిన్నగా 2 టీత్స్ ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఇగో ఇట్లా పిన్ను, ఇగో ఇదే టీత్స్ అంటే ఇగో ఇదేనండి రైట్. ఇంతసేపు ఇట్లనే మాట్లాడుకున్నాం మనం. అన్ని ఇగో బ్లెండ్ స్ట్రక్చర్స్ ఏవి అంటే ఇవన్నీ వంకలు మొత్తం రౌండ్ తిరిగినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇవో నా గోర్లు ఉన్నాయా? నా గోర్లను ఏమని చెప్తున్నా నేను? టీత్స్ రైట్. సో ఇగో ఇది అనమాట. సో ఇలా ఉంటుంది స్ట్రక్చర్ చూడడానికి. సో ఈ 2 గోర్లు నా గోర్లు పెద్దగా లేవు. సో ఈ 2 గోర్లను అతికిచ్చినాం అనుకోండి, ఎలా ఉంటుంది? 2 గోర్లను కొసకు అతికిస్తే అలా ఉంటుంది ఈ ఫోర్సిప్ రైట్. సో దాన్ని ఏమంటున్నా నేను? కోచెస్ ఫోర్సిప్. కోచెస్ ఫోర్సిప్లో ఇగో ఇలా ఉంటుంది. కోచెస్ ఫోర్సిప్ అనేది ఇగో ఇలా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే గట్టిగా అతికి పెడుతుంది. అదిమి పెట్టడం అంటారు కదా, గట్టిగా అదిమి పట్టడం అంటారు కదా, అదిమి పెడుతుంది. సో మోస్ట్ కామన్లీ ఏంటంటే మనం ఇన్స్ట్రుమెంట్స్ని ఎప్పుడంటే ఏదైనా ఒక హిస్టెక్టమీ ప్రొసీజర్స్లో దీని బ్లేడ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే టూత్స్ అయి ఉంటాయి. ఆ టిష్యూ మొత్తాన్ని ఏంటంటే స్లిప్ కాకుండా గట్టిగా అదిమి పడతాయి. గట్టిగా ఏమవుతాయి? ప్రెస్ చేసి అదిమి పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కోచెస్ ఫోర్సిప్స్. దీంట్లో మనం ఏం చూస్తామంటే స్ట్రైట్ ఉంటుంది, కర్వ్డ్ టైప్ ఉంటుంది. దీంట్లో కూడా ఏంటి? స్ట్రైట్ ఉంటుంది, కర్వ్డ్ టైప్ ఉంటుంది. ఏదైనా హిస్టెక్టమీ చేసేటప్పుడు ద క్లాంప్ ఆఫ్ పెడికిల్స్ అంటే అది ట్రాన్స్ఫిక్స్డ్ అనమాట. అంటే స్లిప్ కాదు. ఇక అట్లా పట్టేశారనుకోండి అది స్లిప్ అవుతుందా ఇక రైట్. సో స్లిప్ కాకుండా పట్టేది ఏంటి అంటే కోచెస్ ఫోర్సిప్స్ అండి. దీన్ని మనం రైట్. సో సాల్పింజెక్టమీలో యూజ్ చేయొచ్చు. ఏంటి? సాల్పింజెక్టమీలో యూజ్ చేయొచ్చు మోస్ట్ కామన్లీ రైట్. సో దాంతోపాటు మనకి ఓవేరియన్ ఎక్టమీ అంటే ఓఫరెక్టమీలో చేయొచ్చు. ఓవేరియన్ మాస్ని పట్టడానికి ఓఫరెక్టమీలో చేయొచ్చు. ఫాలోపియన్ ట్యూబ్స్ని పట్టడానికి సాల్పింజెక్టమీలో చూడొచ్చు. అండ్ దీన్ని కోచెస్ ఫోర్సిప్స్ని మనము మోస్ట్ కామన్లీ మొన్న నేను అనాటమీ చెప్పేటప్పుడు మీకు చెప్పాను అనుకుంటాను. ఏంటి చెప్పానంటే అంబ్లికల్ కార్డ్.
ఏంటి అంబ్లికల్ కార్డ్. అంబ్లికల్ కార్డ్ని ఎంత డిస్టెన్స్లో యూజ్ చేయాలి అనేది 2.5 ఆ తర్వాత 2.55 డిస్టెన్స్ మీకు ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాము. ఫస్ట్ ఏం చేస్తారంటే కోచర్ ఫోర్సిప్ని యూజ్ చేస్తారు. కోచర్ ఫోర్సిప్ కట్ అయిన తర్వాత మళ్ళీ దేనితో రీప్లేస్మెంట్ చేస్తారంటే ప్లాస్టిక్ ల్యాంప్తో యూజ్ చేస్తాము. ఫస్ట్ యూజ్ చేసేది ఏంటి అంటే కోచర్ ఫోర్సిప్స్. ఆ తర్వాత ఏం యూజ్ చేస్తాము ప్లాస్టిక్ క్లాంప్. ఎందుకు అంటే చెప్పాను కదా, ఇది ఇట్లా గట్టిగా అదిమి పడుతుంది, ఇక మిస్ అవ్వడానికి లేదు, అక్కడ అదిమి పడుతుంది కాబట్టి దట్ ఫోర్సిప్ కాల్డ్ యాజ్ ఏ కోచర్ ఫోర్సిప్. అంబ్లికల్ కార్డ్ క్లాంపింగ్లో కూడా అంబ్లికల్ కార్డ్ క్లాంపింగ్లో కూడా యూజ్ చేస్తాము. ఏంటి అది కోచర్ ఫోర్సిప్. గుర్తుపడతారు కదండి, కోచర్ ఫోర్సిప్స్లో ముందు ఏముంటాయి టీత్స్ అనేవి ఉంటాయి సన్నగా. ఇగో నా గోరు ఎట్లా 2 గోర్లు ఎట్లా తొక్కున్నాయో అట్లాంటి 2 టీత్స్ ఉన్నట్టయితే అది ఏంటంటే కోచర్ ఫోర్సిప్. రైట్, జాగ్రత్త అండి, కొసలకు మాత్రమే గమనించాలి. మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ మనం గమనించాల్సిన ఈ ఫోర్సిప్స్ ఉన్నాయి కదా, ఫోర్సిప్స్ అంటే అన్నీ జస్ట్ హోల్డ్ చేసి పట్టేయండి. ఫోర్సిప్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫోర్సిప్ అంటే ఏంటి హోల్డ్ చేసుకొని పట్టి ఏదైనా ఒక దాన్ని అదిమి పట్టడాన్ని ఫోర్సిప్ అంటాం. ఇజ్ ఇట్ వెరీ క్లియర్ కదండి. ఈ ఫోర్సిప్లో రకరకాలుగా ఉంటాయి, అదిమి పట్టే వ్యవహారాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఆ రకాల గురించి మనం మాట్లాడదాం. సీజర్ అంటే కట్టర్, ఫోర్సిప్ అంటే హోల్డర్. ఈ రెండింటికి తేడా అర్థమైందా మీకు? చూడడానికి ఇది సీజర్ అనుకోవచ్చు, ఈ మొత్తం డివైస్ కాదు మనకు కావాల్సింది ఏంటి కొస చేసే పని ఏంటి, అసలు చేసే పని కాదు కదా మనకి, కొస చేసే పని ఏంటి, కొస చేసే పనిని బట్టి మనం ఫోర్సిప్ని క్లాసిఫై చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. రైట్, సో అంటే ఇది కోచర్ ఫోర్సిప్ అనేది మోస్ట్ కామన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, ద నర్స్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ద ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ ది మెంబ్రెయిన్. ఎందుకంటే బేబీ అనేది సో ఎక్స్పెక్టేషన్స్కి లేట్ అయిందండి, అంటే ఏంటి అంటే 40 వీక్స్కి దాటింది. 40 వీక్స్ దాటినప్పుడు ఇప్పుడు మనకి ఇంకేమైనా ఆప్షన్ ఉందా అండి? 40 వీక్ దాటినట్టయితే కంపల్సరీ మనం ఏం చేస్తాము, అవునా కదా? రైట్, సో లేదు అనుకుంటే లోపల ఫీటల్ డిస్ట్రెస్ ఉంది, ఏం చేస్తాము ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్కి వెళ్ళిపోతాం కదా. ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్ చేయాలనుకున్నప్పుడు నర్స్ యూజ్ చేసే ఫోర్సిప్ డివైస్ ఏంటి? అర్థమైందా అండి మీకు? ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్ అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఏ డివైస్ని యూజ్ చేసేసి ఆ ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్ చేస్తామంటే కోచర్ ఫోర్సిప్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బిట్ అండి, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో అదే అడుగుతారు. రైట్, సో ఇఫ్ ద నర్స్ ఈస్ ప్లానింగ్ ఫర్ ద డెలివరీ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ రప్చరింగ్ ఆఫ్ ది మెంబ్రెయిన్, వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫోర్సిప్ డివైస్ ఈస్ యూజింగ్ అంటే దట్ ఫోర్సిప్ డివైస్ ఏంటంటే కోచర్ ఫోర్సిప్స్. కొరికేస్తుంది అంటే రైట్, సో ఇట్లా ఏమంటాము గిచ్చే ఐటమ్ అనమాట. 2 గోర్లతో ఏం చేస్తాం మనము గిచ్చడం అంటే ఏంటి అదిమి పట్టడం, ప్రెస్ చేసి పెట్టడం. రైట్, సో నెక్స్ట్ ఏంటి అంటే అవేంటి ఫోర్సిప్ డివైజెస్. గుర్తుపడతారు కదండి ఫోర్సిప్ డివైజెస్ని. రైట్, సో ఆలెస్ ఫోర్సిప్ ఎలా ఉంటుంది, ఆర్టరీ ఫోర్సిప్ ఎలా ఉంటుంది, అవునా కాదా? రైట్, సో ఈ ఆలెస్ ఫోర్సిప్కి ఆర్టరీ ఫోర్స్కి మధ్యన డిఫరెంట్ ఏంటి? రైట్, సో అండ్ అదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సిప్లు ఎలా ఉంటాయనేది చూస్తాము. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నేను సిరెంజ్ చెప్తున్నాను. ఏంటిది? ఇది సిరెంజ్. ఆ సిరెంజ్ పేరేంటి అంటే కర్మెన్ సిరెంజ్. ఏంటి అది? కర్మెన్ సిరెంజ్ మోస్ట్ కామన్లీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక మెన్స్ట్రువల్ ఫ్లోని రెగ్యులేట్ చేయడానికి, లేదు అనుకుంటే ఎండోమెట్రియల్ ఆస్పిరేషన్స్. సో మెన్స్ట్రువల్స్ రెగ్యులేషన్ చేయడానికి ఎండోమెట్రియల్ ఆస్పిరేషన్కి యూజ్ చేసే ఈ సిరెంజ్, స్పెషల్ సిరెంజ్ పేరు ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కర్మెన్ సిరెంజ్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 50 ml అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాలి. కర్మెన్ సిరెంజ్ యొక్క కెపాసిటీ ఎంత? 50 ml అండి, 50 ml. రైట్, సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే యాక్చువల్గా దీనికి ఒక రబ్బర్ అటాచ్మెంట్ ఉంటుంది. ఏ అటాచ్మెంట్? రబ్బర్ అటాచ్మెంట్ ఉంటుంది. ఈ రబ్బర్ అటాచ్మెంట్ ఆ వాల్వ్ ఉంటుంది కదండి, ఆ వాల్వ్కి దీని లోపల వెనకాల కనిపిస్తుంది మనకి. ఈ రబ్బర్ అటాచ్మెంట్ విత్ ద వాల్వ్ ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఎప్పుడైతే మనము వెనకకి లాగుతామో దీనికి ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఏ సిస్టము? లాక్ సిస్టమ్. నువ్వు మొత్తం లాగితే మొత్తం లాదండి. ఎందుకు అంటే దాంట్లో ఏముంటుందని చెప్తున్నా నేను, వాల్వ్ ఉంటుంది. వాల్వ్ ఉంటుంది. ఎంత హోల్డ్ చేసి పెడితే అంతే వస్తుంది అది. దానికి వెనకాల బోధిగా అంటే ఏంది, ఇది ఒక స్విచ్ టైప్ అండి.
రైట్. సో స్విచ్ టైప్ అనమాట, ఎంత హోల్డ్ చేస్తే అంతే ఉంటుంది. ఇది దీని యొక్క స్పెషల్ స్ట్రక్చర్స్, రైట్. సో దీంట్లో ఏముంటుంది అంటే వాల్వ్ ఉంటుంది. సో ఆ వాల్వ్ సిరింజి కనుక అలాంటి వాల్వ్ అటాచ్మెంట్ ఉన్నట్టయితే, ఒక రబ్బర్ టిప్ కనుక ఆ వాల్వ్ అటాచ్మెంట్ ఉన్నట్టయితే దాన్ని ఏమని పిలుస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కార్మన్ సిరింజ్. ఏంటి? కార్మన్ సిరింజ్. దీంట్లో ప్లాస్టిక్ క్యానులానే ఉంటుంది. క్యాన్లా ఏంటి? ప్లాస్టిక్ క్యాన్లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాల్వ్ రిలీజ్ చేసే కొద్దీ ఆ నెగిటివ్ ప్రెషర్ అనేది దీంట్లో ఇండెడ్ అవుతుంది. వాల్వ్ని రిలీజ్ చేసే కొద్దీ ఆ నెగిటివ్ ప్రెషర్ అనేది దీంట్లోకి ఇండెడ్ అవుతుంది. దానివల్ల సక్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఏం చేస్తుంది అంటే అక్కడ ఒక క్యావిటీ మొత్తాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామినల్ క్యావిటీ, యూటరస్ క్యావిటీ ఉంది. యూటరస్ క్యావిటీ మొత్తాన్ని ఎంటీ చేయాలి, బ్లీడింగ్ బయటికి ఎక్స్పోజ్ కావట్లేదు. అప్పుడు ఏం చేస్తాం మనం? కార్మన్ సిరేంజ్ యూజ్ చేసేసి మెన్స్ట్రువల్స్ని రెగ్యులేట్ చేస్తాము. కార్మన్ సిరేంజ్ యూజ్ చేసి మెన్స్ట్రువల్స్ని రెగ్యులేట్ చేస్తాము. సో ఇక్కడ ఆస్పిరేషన్ ఆఫ్ ఎండోమెట్రియల్కి ఏదైనా కంటెంట్, ఫ్లూయిడ్ కంటెంట్ ఉన్నట్టయితే ఆ ఫ్లూయిడ్ కంటెంట్ని ఆస్పిరేట్ చేయడానికి మనం యూజ్ చేసే డివైస్ పేరు ఏంటి అంటే ద కార్మన్ సిరేంజ్. క్లియర్గా గుర్తుపెట్టుకుంటారు కదండి కార్మన్ సిరేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎవాక్యుయేషన్ చేస్తాము. ఎవాక్యుయేషన్ చేసినప్పుడు ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అయింది. ఏమైంది? ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అయింది. ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అయినప్పుడు ఏ సిరెంజ్ని యూజ్ చేసేసి లోపల ఉండే కంటెంట్ని బయటికి తీస్తాము అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కార్మన్ సిరెంజ్. అర్థమైందా? డైల్యూషన్ చేసావు, ఎవాక్యుయేషన్ చేసావండి. ఎవాక్యుయేషన్ చేసిన తర్వాత నువ్వు కరెక్టేజ్ని యూజ్ చేసేసి దాంట్లో ఉండే ప్రోడక్ట్ మొత్తాన్ని తీసేసావు, కానీ ఫ్లూయిడ్ లోపల మొత్తం కొంచెం అలాగనే మిగిలిపోయింది. ఎవాక్యుయేషన్ చేసిన తర్వాత ఫ్లూయిడ్ లోపల యూట్రస్లో ఏమైపోయింది? ఫ్లూయిడ్ అలాగనే మిగిలిపోయింది. మిగిలిపోతే ఇప్పుడు ఏం చేస్తాం మనం? కార్బన్ సిరేంజ్ని యూజ్ చేసేసి ఆస్పిరేషన్ చేస్తాం. దీనిలో వాల్వ్స్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ద కంట్రోలింగ్ అనేది ఉంటుంది. దాని పేరు ఏంటి అంటే కార్మన్ సిరింజ్. కార్మన్ సిరింజ్ అనేది ఒక రబ్బర్ డివైస్. దీంట్లో ఒక వాల్వ్ అనేది అటాచ్మెంట్లో ఉంటుంది. దట్ ఈస్ వాట్, రైట్. సో అండ్ నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఇది మీకు బాగా తెలుసు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది బాగా తెలుసు, పెద్దగా ఏం లేదండి, రైట్. సో ఇక్కడ ఇది ఏంటి అంటే దీన్ని ఏమని పిలుస్తాము? మీరు బాగా చూసారు కదండి. ఏంటిది? ఇది నిడిల్ హోల్డర్. సింపుల్, మీకు అది తెలుసు, నిడిల్ హోల్డర్. సో నిడిల్ని కనుక ఈ రెండింటి మధ్యన మనము సో పెట్టినట్టయితే అది ఏం చేస్తుంది అంటే గ్రాస్పింగ్ చేస్తుంది. ఏం చేస్తుంది? జస్ట్ గ్రాస్పింగ్ చేస్తుంది. సో గ్రాస్పింగ్ ఆఫ్ నిడిల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నిడిల్ హోల్డర్. సో దీంట్లో మనం చూసినట్టయితే ఎలా ఉంటుంది అంటే నిడిల్ హోల్డర్ స్ట్రక్చర్స్లో ఇన్నర్ సర్ఫేస్లో ఎలా ఉంటుందంటే ఆ టిప్స్ ఏంటి? ఆ టిప్స్ కనిపిస్తాయి మనకి. దాంట్లో చిన్న చిన్న గుంతలు అనేవి కనిపిస్తాయి. దాంట్లో స్మాల్ గ్రవిస్ ఉంటాయి, రైట్. సో అండ్ ఫర్ ద ఫేమ్ గ్రిప్స్ కూడా ఉంటాయి. అయితే దీంట్లో ఏంటి అంటే కర్వ్డ్ నిడిల్స్ ఉంటాయి కదండి. ఏ నిడిల్స్? కర్వ్డ్ నిడిల్స్. ఈ కర్వ్డ్ నిడిల్స్ని హోల్డ్ చేయడానికి పట్టే డివైస్ని ఏమని పిలుస్తామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నిడిల్ హోల్డర్. మీరు నిడిల్ హోల్డర్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. నిడిల్ హోల్డర్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే దీని లెంత్ అనేది పెద్దగా ఉంటుందా? ఉండదు. యాక్చువల్లీ దీని లెంత్ అనేది అంత పెద్దగా ఉండదు. దీని లోపల గ్రిప్స్ అనేవి ఇలా ఉంటాయి కానీ లెంత్ అనేది ఉండదు. ఇందాక ఆర్టరీ ఫోర్సిప్కి లెంత్ అనేది ఇంత పెద్దగా ఉంది కదా. మీరు గుర్తుపట్టాల్సిన డిఫరెన్షియేషన్ అండి. లెంత్ అనేది చాలా పెద్దగా ఉంది కదా లేదా. దేంట్లో? ఆర్టరీ ఫోర్షిప్స్లో లెంత్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఈ విధంగా మీరు గుర్తుపట్టవచ్చు, రైట్. సో దీంట్లో ఏంటంటే జస్ట్ ఒక జంక్షన్ బాక్స్ లెక్కనే ఉంటుంది ఇది. సో దీంట్లో మనం ఏంటంటే ప్రెషర్, హోల్డింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ హోల్డింగ్ ప్రెషర్ని మనము ఎఫెక్టివ్గా హ్యాండ్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నిడిల్ హోల్డర్. సో నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఆ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా మనకి కనిపించేది ఏంటి అంటే ఇది ఎగ్జామ్లో అడుగుతారు. ఇది ఏంటి అంటే ఓవం హోల్డింగ్ ఫోర్సెప్. ఓవం హోల్డింగ్ ఫోర్సెప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదండి ఏంటి అంటే ఐవీఎఫ్ చేయాలి. వాట్ ఈస్ ఐవీఎఫ్? ఇన్విట్రో, సో ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇన్విట్రో ఫర్టిలైజేషన్లో ఏం చేస్తామంటే మనకి ఫర్టిలైజేషన్స్ అనేది ఎక్కడ చేస్తామంటే ఎక్కడ చేస్తాము? యూటిరస్. ఫర్టిలైజేషన్ ఎక్కడ చేస్తామండి మనము? యూటిరస్. ఎందుకంటే ఇప్పుడు ఫాలోపియన్ ట్యూబ్స్ లోపలికి మొటిలిటీ కావడానికి స్పర్మ్కి అంత ఛాన్స్ లేదు. స్పర్మ్కి అంత ఛాన్స్ లేదు. మనం ఏం చేస్తారు? స్పర్మ్కి ఛాన్స్ లేనప్పుడు ఓమ్ని తీసుకొచ్చి యూటరస్లో ఎలా చేస్తారు అంటే ఫర్టిలైజేషన్ని ఫెసిలిటేటింగ్ చేస్తారు. ఈ అట్మాస్ఫియర్ని ఏమంటాం? ఈ ప్రొసీజర్ని ఏమన్నామంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చేసినా కానీ లేదు అనుకుంటే కొన్నిసార్లు ఏంటంటే జైగోట్ ఇంప్లాంటేషన్ చేస్తారు. ఏం చేస్తారు? జైగోట్ ఇంప్లాంటేషన్. సో జైగోట్ యూట్రో ఫర్టిలైజేషన్ చేస్తాం.
జైగోట్ ఇట్రో ఫర్టిలైజేషన్ చేస్తాము. ఈ జైగోట్ ఇట్రో ఫర్టిలైజేషన్లో ఏంటంటే జైగోట్ అనేది అంటే ఓమ్ని కలెక్షన్ బయటికి తీసి స్పామ్తోని ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఆ ఫామ్ అయిన జైగోట్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. అది జైగోట్ ఫర్టిలైజేషన్ టెక్నిక్, రైట్. సో ఇలాంటి ఫర్టిలైజేషన్ టెక్నిక్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఓమ్ని తీసుకురావాలి కదా, గుడ్డుని, రైట్. సో ఆ గుడ్డుని పట్టడానికి తీయాల్సిన ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఓమ్ హోల్డింగ్ ఫోర్సెప్. ఓమ్ హోల్డింగ్ ఫోర్సెప్లో ఎలా ఉంటుంది అంటే రెండు ముందు కప్పులు లెక్క ఉంటాయి. ఆ కప్పులలో ఏమొచ్చి పడుతుంది, ఓవం గుడ్డు. ఆ గుడ్డుని పట్టుకొని తీసుకురావడానికి చేసేదాన్ని ఏమంటామంటే ఓవం హోల్డింగ్ ఫోర్సెప్. మనకి ఇది తెలియాల్సింది అంతే. ఓవం హోల్డింగ్ ఎలా ఉంది, జస్ట్ లైక్ కప్పు లెక్కనే ఉంది. ఈ మధ్య ఇది అదే ఒక డివైస్ ఉంటుంది, ఇది మన ఇంట్లోకి అది చేస్తారనమాట. ఇట్లాంటి ఒక చిన్న డివైస్, అది పెద్దగా ఉంటుంది అనుకోండి, సరే, రైట్. సో నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ డివైస్లో ఈ డివైస్ మీకు బాగా తెలుసు అండ్ ఇది ఎప్పటి నుంచో, రైట్. సో ట్రెడిషనల్ యూజర్ అనమాట. ట్రెడిషనల్ అంటే ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా ఫీటల్ హార్ట్ రేట్ని వినడానికి ట్రెడిషనల్గా యూజ్ చేసే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంటల్ డివైస్ ఉంది అంటే అది ఏంటండి, పీనట్స్ ఫీటల్ స్కోప్. సో ఫీటల్ స్కోప్ ద్వారా ఏంటి అంటే మనకి మోస్ట్ కామన్లీ హార్ట్ రేట్ అనేది, పాల్పేషన్ ఆఫ్ ది హార్ట్ రేట్ అనేది చేస్తుంది. ఇది కూడా మీకు బాగా తెలిసిన డివైస్ పీనల్ ఫీటల్ స్టెథోస్కోప్. ఇది ట్రెడిషనల్గా మాన్యువల్గా యూజ్ చేసే స్టెథోస్కోపల్ డివైస్. నెక్స్ట్ కనుక మనం కంటిన్యూషన్లో మాట్లాడుకున్నప్పుడు ఆ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇదేంటి అంటే స్పాంజీ హోల్డర్ అంటాము అమ్మా. స్పాంజీ హోల్డర్ చూడండి, స్పాంజీ హోల్డర్కి ఇందాక నేను చెప్పిన, రైట్. సో ఓవం హోల్డర్కి మధ్యన డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఓవం హోల్డర్ ఏంటి అంటే రెండు కప్పులు. స్పాంజీ హోల్డర్ అంటే ఇక్కడ రెండు హోల్స్ ఉన్నాయి, కొసకేమున్నాయంటే హోల్స్ ఉన్నాయి, రైట్. సో స్పాంజీ హోల్డర్కి ఈ ఫెసిలిటేషన్స్ ఉంటాయి. గుర్తుపడతారు కదండి స్పాంజీ హోల్డర్ని ఎలా గుర్తుపడతారంటే మళ్ళీ ప్లేట్స్ బ్రాడే ఉంటాయి. ప్లేట్స్ అంటే వైడెనింగే ఉంటాయి. ప్లేట్స్ ఎలా ఉంటాయంటే వైడెన్సే ఉంటాయి. ఈ ప్లేట్స్ని చూసినప్పుడు ముందు భాగంలో ప్లేట్స్ ఎలా ఉంటాయంటే వైడ్సే ఉంటాయి. ఎలా కనిపెట్టాలంటే దాంట్లో మధ్యన ఏముంటుంది, రైట్. సో హోల్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే స్పాంజీ హోల్డర్ అంటాం. ఏమంటాము, స్పాంజీ హోల్డర్ ఫోర్సెప్, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫోర్సెప్. అంటే నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకుంటే ఇది కూడా మీకు బాగా తెలిసిందే ఈ డివైజెస్, రైట్. సో ఈ డివైజెస్లో మనం మాట్లాడుకున్నప్పుడు మోస్ట్ కామన్లీ ఈ రెండు డివైజెస్లలో, రైట్. సో ఏంటి ఈ డివైజెస్, మీకు తెలుసు కదా ఈ రెండు డివైజెస్ ఏంటి, స్పెక్యులం, రైట్. సో ఏంటి, రైట్. సో ఇక్కడ మోస్ట్ కామన్లీ దీన్ని ఏమని పిలుస్తామంటే మ్యాక్సిమం అన్నిట్లో యూజ్ చేస్తారు. దిస్ డివైస్ కాల్డ్ యాజ్ ఏంటి ఈ డివైస్, సిమ్స్ స్పెక్యులం. ఏంటి ఆ డివైస్ అండి, సిమ్స్ స్పెక్యులం. సో సిమ్స్ స్పెక్యులం మోస్ట్ కామన్లీ మనం యూజ్ చేసే డివైస్. ఈ సిమ్స్ స్పెక్యులం మనం ఏమి యూజ్ చేస్తామంటే ఏదైనా లోపల యాంటీరియల్ వజైనల్ వాల్ని కనుక మనము ఏదైనా చూడాలనుకుంటే రిట్రాక్టర్గా యూజ్ చేసేది. ఎలా యూజ్ చేసేది, రిట్రాక్టర్గా యూజ్ చేసే ఆ డివైస్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిమ్స్ స్పెక్యులం. అమ్మా ఇక్కడ సిమ్స్ స్పెక్యులానికి, రైట్. సో ఇంకొకటి ఏంటి, కాస్కో స్పెక్యులానికి డిఫరెంట్ కనిపెడతారు కదా మీరు. సిమ్స్ స్పెక్యులం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. కాస్కో స్పెక్యులం ఇందాక చూసాం కదండి ఎలా ఉంటుంది, కాస్కో స్పెక్యులం అంటే అలా ఉంటుంది, రైట్. సో ఎలా ఉంటుంది ఇందాక చెప్పాను కదా, కాస్కో స్పెక్యులానికి రెండు బ్లేడ్స్ ఉంటాయి, కంప్లీట్గా రెండు బ్లేడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇదేంటి అంటే సిమ్స్ స్పెక్యులం. ఇదేంటి అంటే ఇది మళ్ళీ ఏంటి అంటే ఇదేంటి, రైట్. సో ఇదేంటి, రైట్. సో ఇదేంటి అంటే, రైట్. సో ఇది ఒక హోల్డర్ అండి. ఏం హోల్డర్ అంటే జస్ట్ స్వాబ్ హోల్డర్ అండి. ఇది
ఏంటి అంటే స్వాబ్ హోల్డర్, రైట్. సో ఈ విధంగా మనం మాట్లాడుకున్నప్పుడు సిమ్స్ స్పెక్యులమ్ని మోస్ట్ కామన్గా దేంట్లో యూజ్ చేస్తామంటే యాంటీరియల్ వజైనల్ వాల్ రిట్రాక్టర్గా యూజ్ చేస్తాము. ఇది జస్ట్ లైక్ ఏ స్మాల్ హోల్డర్ డివైజెస్, రైట్. సో అయితే మనం పర్టికులర్గా, రైట్, సో ఇక్కడ ఈ స్పెక్యులమ్ని, సిమ్స్ స్పెక్యులమ్ని ప్లస్ ఇంకొకటి ఏమని చెప్తున్నా నేను, ఇంకో స్పెక్యులం ఏంటి, కాస్కో స్పెక్యులానికి మధ్యన డిఫరెన్షియేషన్ మీరు కనిపెట్టి ఉంచాలి. నెక్స్ట్ కనుక మనం మాట్లాడినప్పుడు ఇక్కడ 2 types ఆఫ్, రైట్. సో పార్ట్స్లలో డివైస్ ఏంటి అంటే ఒకటేనండి, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ డివైస్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఏదైనా ఒక లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ జరుగుతుంది అనుకోండి. ఏ ప్రొసీజర్, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ జరుగుతుంది అనుకోండి, మనం యూజ్ చేసే డివైస్ ఏంటంటే ట్రోకార్ అండ్ క్యానులా. ట్రోకార్ అండ్ క్యానులా అండి. సో ట్రోకార్ అండ్ క్యానులా అనేది ఏంటి అంటే ఇక్కడ ఒక చిన్న పోర్ట్ని, అంటే ఏంటి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక టెలిస్కోప్ మెథడ్ అండి. ఇది టెలిస్కోప్ మెథడ్. టెలిస్కోప్ అంటే తెలుసా, టెలిస్కోప్ ఫస్ట్ ఒక తొడుగు ఉంటుంది, ఆ తొడుగు లోపల ఇంకొక తొడుగు ఉంటుంది, ఆ తొడుగు లోపల ఇంకొక తొడుగు ఉంటుంది. ఫస్ట్ ఒక తొడుగుని తీస్తారు, ఆ తర్వాత తీస్తే ఇంకొక తొడుగు వస్తుంది, ఆ తర్వాత తీస్తే ఇంకొక తొడుగు వస్తుంది. సో ఫస్ట్ ఉండేది ఏంటంటే ట్రోకార్, అది బయట కనిపించేది ఏంటి ట్రోకార్. దాని లోపల చూస్తే ఏముంటుంది అంటే క్యానులా. ఇంతెందుకండి, సేమ్ ఐవీ క్యానులా ఉంటుంది కదండి, ఐవీ క్యానులాలో బయట ట్రోకార్ ఉంటుంది, లోపల చూస్తే ఏముంటుంది అంటే, రైట్. సో ఎలా ఉంటుంది, దట్ ఈస్ వాట్ ద స్ట్రక్చర్స్. ఇక్కడ మోస్ట్ కామన్లీ క్యానులా, దాని లోపల ఏముంటుంది అంటే ట్రోకార్ అనేది ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఏ టెలిస్కోపిక్ స్ట్రక్చర్ అండి. ఇది ఏంటి అంటే ఆపరేషనల్ టెలిస్కోప్ ఆపరేషన్స్ ఏదైనా చేస్తున్నప్పుడు మనకి ఏంటి అంటే ఒక 10 mm లేదంటే 7 mm, 10 mm లేదంటే 7 mm ఇన్సర్షన్స్కి హెల్ప్ అవుతుంది. మోస్ట్ కామన్లీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక ట్యూబులర్ లిగేషన్ చేస్తున్నాం, ట్యూబులార్ లిగేషన్ చేస్తున్నాము. ట్యూబులార్ లిగేషన్ చేస్తున్నప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేసేసి దాని లోపల మనం ఏం చేస్తాము అంటే ఆ లిగేషన్, ఆ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ని మనం ఏం చేస్తామంటే లిగేషన్ చేస్తాము. దాన్ని ఏమంటాము అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి, అది ట్రోకార్ క్యానులాస్. ట్రోకార్ క్యానులా అని గుర్తుపట్టవచ్చు. ఇది క్యానులా పార్ట్, ఇదేంటి క్యానులా పార్ట్, ఇదేంటి ట్రోకార్ పార్ట్, ఇదేంటి ట్రోకార్ పార్ట్, ఇదేంటి అంటే బయట క్యానులా పార్ట్, రైట్. సో ఇది ట్రోకార్ క్యానులా పార్ట్. మోస్ట్ కామన్లీ ఏంటంటే దీంట్లో ఏదైనా ఒక, రైట్, సో గ్యాస్ లీకేజ్ని ప్రివెంట్ చేయడానికి మోస్ట్ కామన్గా యూజ్ చేస్తాము, రైట్. సో అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొక స్ట్రక్చర్ మీకు బాగా తెలిసిన స్ట్రక్చర్, అది ఏంటి అంటే కార్డ్ క్లాంప్. కార్డ్ క్లాంప్, క్లాంపింగ్ మీకు తెలుసు కదండి. కార్డ్ క్లాంప్ ఎలా ఉంటుంది అనేది వెరీ సింపుల్ డివైస్, రైట్. సో దీంట్లో కూడా జస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది స్ట్రక్చర్స్, రైట్. సో ఇంత పెద్దగా ఉంటుంది క్లాంపింగ్. సో దీనికంటే ముందు ఏం యూజ్ చేస్తాం మనము, కోచర్ ఫోర్సిప్ యూజ్ చేస్తాము. కోచర్ ఫోర్సిప్ని తీసేసిన తర్వాత ఏం యూజ్ చేస్తామంటే క్లాంపర్ని యూజ్ చేస్తాం, రైట్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే మీకు ఈ డివైస్ కూడా బాగా తెలుసు. ఈ డివైస్ పేరు ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కర్టేజ్. సో ఇందాక ఒక చిన్న, రైట్, సో శాంపిల్ కర్టేజ్ని చూసాం, శాంపిల్ కర్టేజ్ని. ఇక్కడ చూడండి, ఈ కర్టేజ్లో మనం ఏం చూస్తున్నామంటే ఏదైనా ఒక కర్టేజ్ అంటే తెలుసు కదా, ఏమి చేస్తాము కర్టేజ్లో, కర్టేజ్లో ఏంటి అంటే స్క్రాప్ రిమూవర్. కర్టేజ్ని ఏమంటాము, స్క్రాప్ రిమూవర్. సో అలా చెప్పకూడదు, కానీ అక్కడ ఏంటంటే అక్కడ ఏదైనా జామ్ అయినట్టయితే జామ్ అయిన దాన్ని తీసేయాల్సిందే స్క్రాప్. స్క్రాప్ అంటే ఏంటి, జామ్ అయిన మెటీరియల్. ఏదైనా మెటీరియల్ కనుక జామ్ అయి ఉన్నదనుకో, ఆ జామ్ అయిన వాడిని ఏమంటామంటే స్క్రాప్ అంటాం. ఏమంటాము, స్క్రాప్ అంటాం. ఆ స్క్రాప్ని తీసేయడానికి యూజ్ చేసే మెటీరియల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్, దట్ ఈస్ మెటీరియల్ కాల్డ్ యాజ్ ఏంటిది, అది ఏంటిది, అది యూట్రైన్ కర్టేజ్. కర్టేజ్లో ఏం చూస్తున్నాం మనము, స్క్రాబింగ్ చూస్తున్నాము. ఏం చూస్తాము, స్క్రాబింగ్. ఇందాక మనం 2 side కర్టేజ్ని కూడా చూస్తాం ఒకటి, రైట్. సో అదేంటి అంటే జస్ట్ ఏదైనా స్పాంజెస్ ఏదైనా ఉన్నాయనుకోండి అది హోల్డ్ చేసేస్తుంది, రైట్. సో కానీ దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది, దీంట్లో ఒక స్పెషాలిటీ అండి. దీంట్లో ఏముంటుంది అంటే ఇక్కడ చూసారా, దీని టిప్ అనేది యాక్చువల్గా యాంగిల్డ్ ఉంటుంది. ఇది ఎంత ఉంటుందంటే ఒక 15 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది, 15 degrees ఉంటుంది. అది ఎండో మెటీరియల్లో ఉండే స్క్రాబింగ్ కంటెంట్ మొత్తాన్ని ఏం చేస్తుంది అంటే తీసేస్తుంది. అండ్ స్పెషాలిటీ ఆఫ్ ఈ మెటీరియల్లో చెక్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఏమైనా షార్ప్గా ఉందా, లేదు కదా,
ఎలా ఉంది, బ్లెండ్గా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షార్ప్గా ఉండకుండా ఎలా ఉంటుంది అంటే బ్లెండ్గా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటి అంటే షార్ప్ ఉంటుంది, కొన్నిసార్లు షార్ప్ అంటే ఏంటి అంటే షార్ప్ అండ్ బ్లెండ్ అంటుంది. ఒకవేళ షార్ప్ అనుకున్నప్పుడు అదేంటంటే కట్ చేయడానికి కరెక్టైజర్స్. షార్ప్ అనేది ఏంటి అంటే కరెక్టైజర్. కట్టర్ చేయడానికి ఏంటి అంటే షార్ప్ని యూజ్ చేస్తాం, కరెక్టర్ చేస్తాం. స్క్రాప్ చేయడానికి ఏంటంటే బ్లెండర్ని యూజ్ చేస్తాం. అర్థమైందా? షార్ప్ అండ్ బ్లెండర్ రెండు చెప్తున్నాను. షార్ప్ అనేది దేన్ని యూజ్ చేస్తాము, కరెక్టర్. బ్లెండర్ అనేది యూజ్ చేస్తున్నాము రైట్. సో బ్లెండర్ అనేది ఏం యూజ్ చేస్తున్నామంటే స్క్రాబింగ్కి యూజ్ చేస్తాం రైట్. సో మోస్ట్ కామన్లీ ఈ విధంగా ఉంటుంది. దీన్ని బాగా యూజ్ చేసే ప్రొసీజర్ ఏంటి అంటే D&C. బాగా యూజ్ చేసేది దేంట్లో అంటే D&C. దాంతోపాటు ఎండోమెట్రియల్ కార్సినోమా, ఇన్ఫర్టిలిటీ, ట్యూబర్క్లోసిస్ ఆఫ్ ఎండోమెట్రియంలో యూజ్ చేస్తాము రైట్. సో దీనివల్ల ఏంటి అంటే సో ఈ మెనోరియా టైంలో ఏంటి ఆ మెనోరియా టైం జరిగేటప్పుడు, మెనోరియా అంటే తెలుసు కదండి, ఆ బ్లీడింగ్ జరిగేటప్పుడు ఆ బ్లీడింగ్ యొక్క ఎక్స్టెన్షన్ చేయకుండా, బ్లీడింగ్ని ఎక్స్టెన్షన్ స్క్రాబ్ని తొందరగా తీసేసామనుకోండి, హీలింగ్ తొందరగా, రిపేర్ తొందరగా జరుగుతుంది కదా, అవునా కదా? స్క్రాబ్ని తొందరగా తీసేస్తే ఏమవుతుంది, హీలింగ్. అంటే ఈ మెనోరియా కండిషన్స్ ఉందనుకోండి, ఎక్సెసివ్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ కనుక అలాగనే జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము, మెన్సెస్ ప్రొలాంగ్ అయిందనుకోండి, కర్టైజ్ని యూజ్ చేసేసి స్క్రాబింగ్ చేసేసినట్టయితే దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బ్లీడింగ్ ప్రాసెస్ అనేది హోల్డ్ అవుతుంది, రిపేరింగ్ అనేది తొందరగా జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెనిఫిట్ ఫర్ ద దేంతోని కర్టేజ్తోని రైట్. సో ఆ యూట్రైన్ కర్టేజర్ అనేది డైలటేషన్ అండ్ కర్టేజ్లో యూజ్ చేస్తారు, డైలటేషన్ అండ్ కర్టేజ్లో యూజ్ చేస్తారు. దాంతోపాటు స్క్రాప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సెకండరీ బెనిఫిట్ దగ్గర మాట్లాడుకున్నట్టయితే మెనోరియా కండిషన్స్లో ఆ రిపేర్ ఆఫ్ ది బ్లీడింగ్ కండిషన్స్లో రిపేర్లలో యూజ్ చేస్తాము రైట్. సో ఇక్కడ రెండు రకాల రైట్. సో మోస్ట్ కామన్లీ ఇంకో రెండు రకాల డివైజెస్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ రెండు రకాల డివైజెస్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, ఈ డివైస్ని ఏమని పిలుస్తున్నామంటే రైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెసమ్ డివైస్. ఏంటి వెసమ్ డివైస్ రైట్. సో వెసమ్ డివైస్. ఇంకొకటి ఏంటి అంటే ఈ వెసమ్ డివైస్ సేమ్ లైక్, వెసమ్ డివైస్ అనేది సేమ్ లైక్ ఎలా ఉంది మనకి, ఇది వెసమ్ డివైస్ సేమ్ లైక్ ఎలా ఉందండి, ఆలిస్ ఫోర్సిప్ లెక్క లేదు. ఇందాక నేను ఆలిస్ ఫోర్సిప్ అన్నాను కదండి, ఆలిస్ ఫోర్సిప్ లెక్క లేదు. వెసమ్ డివైస్ అనేది సేమ్ ఆలిస్ ఫోర్సిప్ లెక్కనే ఉంటుంది రైట్. సో ఇంకోటి ఏంటంటే రైట్, సో టాన్కమ్ రైట్. సో ఇగో ఇది టాన్కమ్, ఇది టాన్కమ్, ఇది వెసమ్ డివైస్. మోస్ట్ కామన్లీ ఏంటంటే సర్విక్స్ని హోల్డ్ చేయడానికి, సర్విక్స్ని హోల్డ్ చేయడానికే చూస్తారు రైట్. సో కాకపోతే వీటిలో ఏంటి అంటే ఒకటి స్ట్రైట్ ఉంటుంది, ఇంకొకటి కర్వేచర్ ఉంటుంది రైట్. సో మోస్ట్ కామన్లీ ఈ డివైస్ని గుర్తుపెట్టుకోండి. ఒకటేంది వెసమ్ డివైస్, ఇంకొకటి ఏంటి టాన్కమ్ డివైస్. సో ఇవి ఏంటి అంటే జస్ట్ సర్విక్స్ని గ్రాప్సింగ్ చేసి పట్టడానికి యూజ్ చేస్తారు ఈ రెండు డివైజెస్ని రైట్. సో ఓకే, హిస్టెక్టమీలో యూజ్ చేస్తాము, లాప్రోస్కోపిక్లో కూడా యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్లీ డివైజెస్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ డివైస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కా అడిగే డివైస్. నేను పక్కా అడుగుతారంటే అడుగుతారు అంతే, చాలా వరకు క్వశ్చన్స్లో చాలాసార్లు వస్తాయి. ఆ పక్కా అడిగే డివైజెస్ ఏంటి అంటే దట్ ఈస్ ఏంటి ఈ డివైస్, ఏంటి అండి ఈ డివైస్ ఏంటి రైట్. సో రిగెల్స్ ఫోర్సెప్, రిగెల్స్ ఫోర్సెప్ ఏంటి, రిగెల్స్ ఫోర్సెప్ రైట్. సో రిగెల్స్ ఫోర్సెప్ రైట్. సో రిగెల్స్ ఫోర్సిప్ అండి. ఈ రిగెల్స్ ఫోర్సిప్లో మనకి ఏం కనిపిస్తాయి అంటే రెండు బ్లేడ్లు కనిపిస్తాయి, పెద్ద బ్లేడ్లు. చిన్న బ్లేడ్లు ఇవి రెండు రిగెల్స్ ఫోర్సిప్లో ఉంటాయంటే రెండు పెద్ద బ్లేడ్లు ఉంటాయి రైట్. సో రెండు పెద్ద బ్లేడ్లు ఉంటాయి రైట్. సో ఈ రిగెల్స్ ఫోర్సిప్లతో దేన్ని యూజ్ చేస్తాము, రిగెల్స్ ఫోర్సిప్ ఈజ్ అడ్వైజబుల్ ఫర్ ద, దీన్ని ఏమంటాము, దీంతో చేసే డెలివరీని ఏమంటామండి, ఫోర్సెప్ డెలివరీ అంటాం కదా అమ్మా. ఫోర్సెప్ డెలివరీ అంటేనే, ఫోర్సెప్ డెలివరీ అంటేనే ఆ ఫోర్సిప్ పేరేంటి అంటే, ఫోర్సెప్ డెలివరీలో యూజ్ చేసే ఆ ఫోర్సెప్ పేరేంటి అంటే రిగెల్స్ ఫోర్సెప్. ఫోర్సిప్ డెలివరీ చేస్తారు కదండి, ఫోర్సిప్తో డెలివరీ చేస్తున్నామంటే ఆ ఫోర్సిప్ అంటే ఆ హోల్డింగ్ ఇన్స్ట్రుమెంట్. ఫోర్సిప్ అంటే చెప్పాను మీకు, హోల్డింగ్ అనేసి, సీజర్ అంటే కట్టర్, ఫోర్సిప్ అంటే హోల్డర్. సో ఆ హోల్డర్ పేరు ఏంటి అంటే, డెలివర్ చేసే ఆ హోల్డర్, పెద్ద హోల్డర్ పేరు ఏంటి అంటే రిగెల్స్ హోల్డర్. సో రిగ్లేస్ హోల్డర్. సో ఈ రిగ్లేస్ హోల్డర్లో మోస్ట్ కామన్లీ రిగ్లేస్ హోల్డర్లో ఎన్ని బ్లేడ్స్ ఉంటాయి, రిగ్లే హోల్డర్లో, రిగ్లే హోల్డర్స్లో 2 బ్లేడ్స్ ఉంటాయి. 2 బ్లేడ్స్కి మధ్యన ఇక్కడ ఇంకొకటి ఉంటుందంటే లాకింగ్ సిస్టమ్ ఉంటుంది.
టూ బ్లేడ్స్కి మధ్యన ఏముంటుంది, లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో టూ బ్లేడ్స్కి మధ్యన ఈ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ లాకింగ్ సిస్టమ్ ఉన్న ఈ టూ బ్లేడ్స్ పార్ట్స్ని ఏమని పిలుస్తామంటే దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ రొగెల్స్ ఫోర్సిప్ అంటాము. నేను ఫోర్సిప్ డెలివరీ చెప్పేటప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేస్తామనేది చెప్తాను. డివైజెస్ ఏంటి, డివైజ్ ఏంటి ఇది రైట్. సో రిగ్లీస్ ఫోర్సిప్. సో రిగ్లీస్ ఫోర్సిప్లో ఎలా యూజ్ చేస్తామనేది మనం మాట్లాడదాం రైట్. సో అండ్ గుర్తుపడతారు కదండి రెగ్యులర్ ఫోర్సిప్స్లో. రెగ్యులర్ ఫోర్సిప్స్ చూడడానికి ఏంటి అంటే రెండు ఇండివిజువల్ బ్లేడ్స్ ఉంటాయి. రెండు ఇండివిజువల్ బ్లేడ్స్ని ఏం చేయొచ్చు, మనము లాక్ చేయొచ్చు. లాక్ చేసేసి ఫీటస్ని మనం డెలివరీ చేసేటప్పుడు ఏదైతే బేబీ ఉంటుందో బేబీ యొక్క క్రేనియల్ ఏదైతే ఉంటుందో హెడ్ ఏదైతే ఉంటుందో హెడ్ని మనం క్యాప్చర్ చేసేసి ఏం చేస్తామంటే హోల్డింగ్ చేసి రైట్. సో డిసెండింగ్ చేస్తాము. ద డివైస్ కాల్డ్ యాజ్ ఏంటి, ఆ డివైస్ పేరు రిగ్లీస్ ఫోర్సెప్ రైట్. సో నెక్స్ట్ చిన్న చిన్న కప్ లైక్ డివైజెస్ అదేంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇదేంటి కప్ లైకే ఉంటుంది కదా, దాన్ని ఏమని పిలుస్తున్నా నేను, ఏంటి స్లాటిస్టిక్ కప్. సో ఇదేంటి అంటే వాక్యూమ్ కప్స్ అండి. వాక్యూమ్ డెలివరీస్ చేస్తాం కదా, ఏ డెలివరీ చేస్తాము, వాక్యూమ్ డెలివరీ చేస్తాం కదండి. సో వాక్యూమ్ డెలివరీ చేసేటప్పుడు యూజ్ చేసే కప్స్ ఇదేంటి అంటే ఈ స్టీల్తో ఉండదు, ఇది రబ్బర్ అండి రైట్. సో ఇదేంటి అంటే రబ్బర్ రైట్. సో ఒకటి రబ్బర్ స్టేప్లో ఉంటుంది సాల్స్టిక్ కప్, ఇంకొకటి ఏముంటుంది స్టీల్స్లో ఉంటుంది. సో ఇక్కడ సాల్స్టిక్ కప్, స్లాస్టిక్ కప్, ఇగో స్లాస్టిక్ కప్, స్లాస్టిక్ కప్, స్లాస్టిక్ కప్. సో స్లాస్టిక్ కప్స్ దేంట్లో యూజ్ చేస్తామని చెప్తున్నాను, దేనికోసం, వాక్యూమర్. వాక్యూమర్ ఏంటి అంటే స్లాస్టిక్ కప్, వాక్యూమర్ ఏంటి అంటే స్లాస్టిక్ కప్. గుర్తుపడతారు కదండి, వీటిని ఏమని పిలుస్తున్నాం మనము రైట్. సో స్లాస్టిక్ కప్. సో స్లాస్టిక్ కప్ని ఇలా పిలుస్తాం రైట్. నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకుంటే ఇది దీని యొక్క కంటిన్యూషన్ పార్ట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని మనము నెక్స్ట్ కనుక మాట్లాడుకుంటే బ్లేడ్స్. నెక్స్ట్ ఏంటండి బ్లేడ్స్. సో బ్లేడ్స్ మీకు తెలుసు, సర్జికల్ బ్లేడ్స్ అనేవి మోస్ట్ కామన్లీ మీరు ఐడెంటిఫై అనేది ఈజీగా చేస్తారు రైట్. సో కాకపోతే ఏంటి అంటే బ్లేడ్స్లలో సైజెస్ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఏం లేదు, ఇక నెంబర్ ఆఫ్ బ్లేడ్సే కాదు కానీ ఆ బ్లేడ్ ఏందనేది అడుగుతారు. నెంబర్ని మనం ఈజీగా మనము అక్కడ చేయడానికి లేదు రైట్. సో ఏంటి నెంబర్లు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి మనకి. మన నెంబర్ దాని మీదనే రాసి ఉంటుంది, నువ్వు పెద్దగా ఏం చేయాల్సింది లేదు. సర్జికల్ బ్లేడ్ మీద నెంబర్ అనేది రాసి ఉంటుంది, నువ్వు అంతగా పెద్ద చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తారు బ్లేడ్స్, ఏం చేస్తాము రైట్. సో ఇన్సీజర్ చేస్తాము. సో ఇన్సీజర్, ఇక్కడ సీజర్ యూజ్ చేయొచ్చు కదా, బ్లేడ్ ఎందుకు యూజ్ చేయాలి, ఇన్సీజన్కి సీజర్ ఫెసిలిటేట్ ఉంటుందా రైట్. సో దట్ ఈస్ వాట్ హియర్. మోస్ట్లీ ఫెసిలిటేషన్స్ ఆఫ్ ఓపెనింగ్, ఫెసిలిటేషన్స్ ఆఫ్ ఓపెనింగ్. సో ఫెసిలిటేషన్స్ ఆఫ్ ఓపెనింగ్ ఏంటి, బ్లేడ్స్. ఫెసిలిటేషన్స్ ఆఫ్ ఓపెనింగ్ ఏంటి అంటే బ్లేడ్స్. వన్స్ కనుక ఓపెనింగ్ ఫెసిలిటేట్ అయ్యిందనుకోండి, దేన్ని యూజ్ చేయాలి ఇప్పుడు మనం, సీజర్ని యూజ్ చేయాలి. అమ్మ సీజర్ ఈజ్ ఏ కట్టర్, బ్లేడ్ ఈజ్ ఏ ఫెసిలిటేటర్ టు ఓపెనింగ్. డిఫరెంట్ ఏంటి సార్ అంటే సీజర్లో ఉండేవి కూడా బ్లేడ్సేనండి, కాకపోతే ఏంటి రెండు బ్లేడ్స్ జాయింట్ అయితే దాన్ని ఏమంటున్నాం మనము, సీజర్ అంటున్నాము. టూ బ్లేడ్స్ జాయింట్ని ఏమంటున్నామంటే సీజర్ అంటున్నాము. ఇండివిజువల్గా ఉంటే దాన్ని బ్లేడ్ అంటున్నాము. బ్లేడ్ అనేది ఫస్ట్ ఫెసిలిటేటింగ్ టు ది ఓపెనింగ్. వన్స్ కనుక చిన్న రంధ్రం పడ్డదనుకో సీజర్ యూజ్ చేసేసి కట్ చేయొచ్చు కదా. దట్ ఈస్ వాట్ ద డిఫరెంట్ ఆఫ్ ది డిఫరెంట్ ఏంటి, దేనికి మధ్యన డిఫరెంట్, బ్లేడ్కి సీజర్స్కి మధ్యన. సో తేడా కూడా తెలియాలండి. అంటే ట్రూ స్టేట్మెంటల్ అంటారు కదండి, ట్రూ స్టేట్మెంటల్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఏమవుతారంటే ద డిఫరెంట్ ఆఫ్ ది బ్లేడ్ అండ్ సీజర్. చాలా ట్రూ స్టేట్మెంటల్ క్వశ్చన్ అది, అప్పుడు మనం ఆలోచించకుండా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే మోస్ట్ కామన్లీ సీజర్స్ అనేవి మనం ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. మొత్తానికైతే మీరు ఒక కంక్లూజన్కి వచ్చేసినట్టయితే ఆ కంక్లూజన్ ఏంటి అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ద కంక్లూజన్ అంటే ఇక్కడ ఆల్ ద ఇన్స్ట్రుమెంటల్ డివైజెస్ విచ్ యు ఆర్ యూజింగ్ ద ఆబ్స్టిక్స్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంటల్ డివైజెస్ అన్నీ ఏదైతే ఉన్నాయో ఈ డివైజెస్ మొత్తము మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఫెసిలిటేటర్స్ మాత్రమే. ఏంటి, ఫెసిలిటేటర్స్. సో ఫెసిలిటేటర్స్ ఏంటి అంటే టు ఫర్దర్ ప్రాసెసింగ్, ఏదైతే ప్రొసీజర్ చేస్తున్నామో ప్రొసీజర్కి ఫర్దర్గా ప్రాసెసింగ్ చేయడానికి యూజ్ చేసే ఫెసిలిటేటర్స్. హోల్డర్స్ మొత్తము ఫోర్సిప్స్, హోల్డర్స్ ఏంటి ఫోర్సిప్స్, కట్టర్స్ మాత్రము సీజర్స్.
రైట్. సో అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమి యూజ్ చేస్తున్నామంటే అవి కాకుండా ఇక్కడ మోస్ట్ కామన్లీ కట్టర్స్ కూడా కాకుండా ఇంకొకటి కూడా మనం ప్రాబబ్లీ ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాము, కట్టర్స్ హోల్డర్స్ కాకుండా ఏమి యూజ్ చేస్తున్నాము, ఇంకా బ్లేడ్స్ యూజ్ చేస్తున్నాము, ఇంకా కర్టేజ్ యూజ్ చేస్తాం కదా అదే రైట్. సో కర్టేజ్ యూజ్ చేస్తాము. కర్టేజ్ యూజ్ చేసినప్పుడు కర్టేజ్ ఏంటి అంటే స్క్రాబర్, కర్టేజ్ ఏంటి అంటే స్క్రాబర్ రైట్. సో ఈ విధంగా మనకి యూజ్ చేసే ఈ డివైజెస్ మొత్తము మనకి ఆబ్స్టిక్లో గైనకలాజికల్ ప్రొసీజర్స్లో యూజ్ చేసే డివైజెస్ రైట్. సో ఈ డివైజెస్ నుంచి ఒక ఇమేజ్ ఇస్తాడు, ఆ ఇమేజ్ ఏంటిది గుర్తించి కింద వాటిలో ఆప్షన్ రాయమంటాడు, పక్కా ఒక ఆన్సర్ వచ్చినట్టే రైట్. సో ఇది లేకుండా ఓబీజీ ఇన్స్ట్రుమెంటర్స్ లేదంటే ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్ లేకుండా మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్స్ అనేది ఉండదు. క్లియర్ ఆఫ్ దిస్ రైట్. థ్యాంక్ యూ.